సెంటర్లో. సో స్ట్రిక్ట్గా జరిపాను ఎగ్జామ్స్. అయినా సరే 100% రిజల్ట్ ఇక్కడ ఎక్కడ చాలా స్కూల్స్ గమనిస్తే ఎక్కడో ఒకటో రెండో మనకు కనపడుతున్నాయి. సో పెద్దగూడెం హై స్కూలు 35 మంది పరీక్షలు వస్తే 35 మంది ఉద్యోగం సార్ గారు ఈ సభను తీసుకుని మాట్లాడాల్సింది. ఇంకా ఫైనల్గా మనం అంటుంటాం, మేము ఆ ఇంట్లో పుట్టింటే ఈ ఇంట్లో పుట్టింటే, ఏ ఇంట్లో పుట్టినా నువ్వు అసమర్థుడివైతే అసమర్థుడివే. కోట్లాది కోట్ల ఇంట్లో పుట్టినాక ఒక రోజుకి మొత్తం అమ్మేసి అడక్క తిన్న కూడా ఉన్నారు. ఓకేనా? మనకేం లేదు, అమ్మలు కష్టపడి చదివిన పరిస్థితులు కూడా లేనప్పుడు మనము ఆ ఇంట్లో ఒక స్థిరంగా మనం చదివి వాళ్లకు కూడా భవిష్యత్తు బంగారు వచ్చేటువంటి సామర్థ్యం మనలో ఉంటాయి. ఏమని చెప్పాడు ఒక వ్యక్తి అంటే, మనం పేదవాడిగా పుట్టడం కాదు, అది నీ చేతిలో లేదు, కానీ పేదవాడిగా మరణించడం తప్పు. అంటే నీ కృషి అనేది నీకు లేదని, కాబట్టి నువ్వు కృషి చేసి ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఇది నిజం. కాబట్టి దయచేసి మీకు మీరుగా బాగుపరచుకోవడానికే ఒక గురువు కోసమో తల్లిదండ్రుల కోసం కాదు, ఫైనల్గా మీకు మీరు బాగుపడి మంచిగా ఉండాలంటే మీరు బాగా చదివి ఈ ఎగ్జామ్లో కూడా సార్ అని చెప్పినట్టు మంచి మార్కులతో ప్రూవ్ చేసుకోండి. ఇది బూస్టప్ మీ యొక్క జరగబోయే విద్యకు, జరగబోయే భవిష్యత్తుకి ఇది మంచి మార్గం అవుతుంది. కాబట్టి దయచేసి అనేది బాగా రాయాలని ఆశిస్తూ ఇద్దరితో సెలవు తీసుకుంటాం. మరి కంపోజ్ చేసినాడో అర్థం కావట్లేదు. సరే, ఏదేమైనా సరే మంచి కోచింగ్ తీసుకున్నారు మీరు. చదువు చెప్పినటువంటి గురువుల్లో కొంతమంది ఎప్పుడు కూడా అసలు పట్టకుండా తిట్టకుండా, మన నందన్ సార్ కానీ, అలాగే మన నారాయణ సార్ కానీ, నేను సారు చాలా సంవత్సరాలు కలిసి పనిచేసినాము. ఎప్పుడు నేను పట్టకుండా తిట్టకుండా చదువు చెప్పలేను. నా క్లాస్ పూర్తి 100% కంట్రోల్ ఉండాలి, సైలెంట్గా ఉండాలి. మరి సార్ ఎప్పుడు ఒక్కరిని కూడా తిట్టడు, ఒకరిని కూడా అసలు నా చేతిలో సార్ గతం నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు లేదు సార్. మరి క్లాస్ని కనిపిస్తూ అట్ ద సేమ్ టైం మంచి యొక్క సమాచారాన్ని మీకు అందిస్తూ టీచ్ చేశారు ఈ వయసులో కూడా. మరి ఈ కాంపిటీషన్కి సంబంధించి సార్ గారు మీకు విలువైన ఇవ్వాల్సిందిగా నారాయణ సార్ గారిని 2025 పాలిసెట్ ముగింపు చేసడానికి చేసినటువంటి అతిథులకు, సోదర ఉపాధ్యాయులకు, అమృత సేవ అధ్యక్షులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యార్థులు మా ఆశీస్సు. గత 20 రోజులుగా మా బృందం కూడా శిక్షణ లేకుండా మీకు బోధన చేయడం జరిగింది. మీలో ఉండేటువంటి లోటున్నిటిని కూడా అందా మిగిలింది. ఇక్కడి మరోసారిగా ఇచ్చేటువంటి ఇచ్చలను పాటించి ఒకటే రెండు మార్గాలు ఉన్నాయి మీ ముందు. నువ్వు యాక్టివ్ కావాలనుకుంటున్నావా, టెర్రరిస్ట్ కావాలనుకుంటున్నావా? నువ్వు యాక్టివ్ కావాలని యూ మస్ట్ చూస్ ద రైట్ వే. మంచి మార్గాన్ని ఎంచుకోవడం అనేది ఇట్ విల్ డిపెండ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. మరి ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఇచ్చే సూచనలు ఉన్నాయి, నీ గురువులకి కొన్ని మిత్రులు ఇచ్చేటువంటి సూచనలు, వీటన్నింటినీ తీసుకొని నీకు మంచి మార్గాన్ని ఎంచుకొని భారత పౌరులుగా ఎదగాలి. ఇక ఇది మొట్టమొదటి ఎగ్జామ్. మీకు 10th క్లాస్ ఐడి రిజల్ట్ వచ్చినాయి, అందరూ పాస్ అయినారు, మంది ఫెయిల్ అయినారు, అదైతే పడాకండి. ఇప్పటికీ కూడా మనకు ఆదర్శంగా ఉన్నారు కొంతమంది కలెక్టర్లు 10th ఫెయిల్ అయ్యి ఆ తర్వాత ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్లుగా అయినటువంటి దృశ్యాలు మన ముందు ఉన్నాయి. మీరు ఫెయిల్ అయినాం అనేటువంటి బాధ ఏ కోసాన పెట్టుకోకుండా మీరంతా కూడా పాలిసెట్ రాయండి. ఇప్పుడే చెప్పారు, ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి రిజల్ట్ వస్తాయి, మళ్ళీ మీరు సెట్లో పాలిటెక్నిక్ కాలేజ్ చేరొచ్చు. అయితే 10th వరకు మీరు చేసిన తప్పును సరిదిద్దుకునేటువంటి అవకాశం మీ ఉంది. ఇక పాలిసెట్లోకి వచ్చేసరికి పాలిటెక్నిక్ కాలేజీలో సిలబస్ మన 10th క్లాస్లో ఏమేమి ఉన్నాయో అవే ఉన్నాయి. కొన్ని అదనపు సబ్జెక్టులు ఉంటాయి, అవి ఏమంతా పెద్ద కష్టమైనటువంటివి. మరి పాలిసెట్ అయిపోయిన తర్వాత ఈ సెట్ రాసుకుంటారు. ఇంజనీరింగ్లో 2nd ఇయర్లో ఇంజనీరింగ్లో చేరుతారు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పీజీ చేయాలని పీజీ చేయొచ్చు.
ఆ తర్వాత మీ యొక్క ప్రోగ్రెస్ను బట్టి మీ యొక్క మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఉద్యోగం రావాలంటే స్పోకెన్ లాంగ్వేజ్. మనకు సబ్జెక్ట్ ఉన్నంత మాత్రాన మనకు ఉద్యోగం దొరుకుతుందనేటువంటిది దుర్లభం. ఎవరైతే స్పోకెన్ లాంగ్వేజ్ను డెవలప్ చేసుకో వాళ్ళకు మన ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందరికీ మనం నిత్యము చూస్తున్న ఇంటి ప్రక్కల ప్రతి ఇంటికి 2 ఇంజనీర్లు ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ స్కిల్డ్ అట్ ఆల్. నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు కాదు. దానికి తోడుగా వాళ్ళకు స్పోకెన్ లాంగ్వేజ్ రాదు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు రాలేకపోతుంది. మనకు ఉద్యోగం రావాలంటే ఇప్పుడే నడుము బిగించి స్పోకెన్ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవాలి, స్కిల్స్ను డెవలప్ చేసుకోవాలి. మరి ఇప్పటి నుంచి మీకు ఎన్ని సమయాలు కష్టపడి చదివితే మీ భవిష్యత్తు అనేటువంటిది మీ పైన మీకు నిర్ణయం పొందుతారంటే పాలిసెట్ రాస్తున్నాం కాబట్టి పాలిటెక్నిక్ కాలేజ్లో 3 ఏళ్ళు, ఇంజనీరింగ్లో 3 ఏళ్ళు, ఆ తర్వాత పీజీ 2 ఏళ్ళు. ఈ కాలాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ 10th క్లాసులో రాబోయేటువంటి 2 ఏళ్ళ లోపల కొంచెం మీరు చెడిపోయడానికి అవకాశం ఉంది. ఈ 3 సంవత్సరాలు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మంచి భవిష్యత్తు అనేటువంటిది మీ చేతుల్లోనే ఉంటుంది. 3 సంవత్సరాలు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ శారీరక మార్పులు వస్తూ ఉంటాయి. ఆటలకు మనం తప్పిపోయిపోని అవసరం లేదు. అది సర్వసాధారణంగా ఇటువంటి మార్పులు. మరి ఆ మార్పులను ఏమాత్రం వాటికి తలకోకుండా మనం కంట్రోల్ బాగా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలనేటువంటి దృఢ సంకల్పాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. మరి ఆ విధంగా చేసుకోగలిగే భవిష్యత్తు అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది. ఇక ముఖ్యమైనటువంటి ఇప్పుడే మన టీచర్ చెప్పారు, మొట్టమొదట మీ యొక్క బాగోగులను చూసేటువంటి వారు తల్లిదండ్రులైతే మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, మంచి పొజిషన్లో చేరాలని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరంటే ఉపాధ్యాయులు. మీ నుంచి ఏమీ అని మీ తల్లులు ఆశిస్తారు. ఉపాధ్యాయుడు కోరుకునేది ఎప్పుడు కూడా నేను చదువు చెప్పినటువంటి విద్యార్థి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే చాలా సంతోషపడతాడు. బజార్లో పోయేటప్పుడు నమస్కారం, నేను పలానా విద్యార్థి దగ్గరకున్న సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాను, నా ప్యాకేజీ అంటే చాలా ఆశపడేటువంటి వ్యక్తి ఒక్క ఉపాధ్యాయుడు. కాబట్టి ఉపాధ్యాయులు చేసేటువంటి సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. మీరంతా ముఖ్యంగా బాయ్స్ చాలా కంట్రోల్గా ఉంటూ దురలవాట్లకు ఏమైనా లోను కాకుండా మరి 7 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ కష్టపడి చదివి ఈ తల్లిదండ్రుల యొక్క కోరికలను, మీ ఉపాధ్యాయుల యొక్క కోరికలను నెరవేర్చవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మీకోసం వాళ్ళు తినరో మీకు కావలసినటువంటి చేకూర్చిపెట్టి బట్టలను, పుస్తకాలను అన్నింటినీ కూడా చేకూర్చిపెట్టి వాళ్ళు మాత్రం పస్తుండేటువంటి కేసులు కూడా ఉన్నాయి. అటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే అప్పులు చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు. మరి వారి కోరికలను వారికి అనుగుణంగా మనం మనసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందా లేదా అని యూ మస్ట్ ఎ క్వశ్చన్ మార్క్ అగైన్స్ట్ యూ. మీ అందరూ మీ మనసులో ఒక ప్రశ్న, మా తల్లిదండ్రులకు మేము ఎంత న్యాయం చేకూర్చిపెడుతున్నాం, కష్టపడి చేసినటువంటి చదివినటువంటి దానికి ఏ ప్రతిఫలాన్ని ఇస్తున్నా అని ఒకసారి ప్రశ్నను వేసి తర్వాత సొల్యూషన్ దొరుకుతుంది. ఇక ఎగ్జామ్ విషయానికి వస్తే ఇక పాలిసెట్లో ఇప్పటి వరకు చదివారు. ఇక 2 రోజుల తర్వాత 2వ రోజు 30వ తారీఖు ఎగ్జామ్ రాయిపోతున్నారు. టైం అయిపోయేంత వరకు బయటికి రావద్దండి. ఎందుకంటే మీ సీట్ అనేటువంటిది ఒక్క మార్కు పైన కూడా ఒకే ఒక మార్కు పైన కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆ క్వశ్చన్ చూస్తేనే ఒకటి కరెక్ట్ అనిపిస్తే దాని ఆన్సర్ ఉంచాకండి. 4 ఆన్సర్లను బాగా స్టడీ చేయండి, ఆన్సర్ ఉంచండి. కరెక్ట్ ఉన్నటువంటి కూడా ముందు ఆప్షన్స్ని ఎంచుకొని వాటిని బబుల్ చేసేయండి. ఆ తర్వాత మిగతా దాని గురించి ఆలోచన చేయండి. రాని క్వశ్చన్ పట్టుకొని టైం వేస్ట్ చేయొద్దు. ముందు ఫస్ట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ ముందు ఆన్సర్ చేయండి. రానటువంటి వాటిని నిదానంగా ఆలోచన చేసుకుని మొత్తం అంతా కూడా క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేసి రండి. నెగిటివ్ మార్క్స్ లేవు, ఉన్నాయా సార్? నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీకు ఇబ్బంది పడింది.
అయితే వాళ్ళు పేపర్ ఇవ్వమన్నంత వరకు ఇవ్వద్దు, మీరు ఇచ్చి రావద్దు. ముఖ్యమైనటువంటి భవిష్యత్తులో మీరు చేయాల్సినటువంటి పనులు, మీరు మంచి పొజిషన్కు పోయాక ఒకరి మీ దాన్ని రివైజ్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా ప్రస్తుతం మన స్తోమత ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి. మీ ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటే కొంతలో కొంతైనా కనీసం 5% ఆర్ 10% మీ తోటి మిత్రులు ఎవరైనా దీనమైన పరిస్థితిలో ఉంటే వారికి సాయం చేయటం కానీ, లేదా ఎవరైనా బీద విద్యార్థులు ఉంటే వారికి సహాయం చేయడం కానీ నేర్చుకోండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి ఈ పనులను రెండింటినీ చేయండి. తల్లిదండ్రుల యొక్క కోరికలు నెరవేర్చండి. ఇవన్నీ జన్మటిది సార్థకం అవుతుంది. డబ్బు ఎంత వచ్చినా కూడా మనం తృప్తిపడం. మరి అందులో కొంతనైనా మనం ఇతరులకు సహాయం చేస్తే ఆ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదమే మనకు ఎటువంటి అనారోగ్యానికి పాలు కాకుండా మంచి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వడానికి కారణమవుతుందని తెలియజేసుకుంటూ, మీ అంతా కూడా రాబోయే ఎగ్జామ్లో బాగా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి భారత పౌరులుగా ఎదగాలని, ఆ విధంగా ఎదగడానికి కావలసినటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా దేవుడు ప్రసాదించాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారు మాట్లాడిన మాటలు బాగా విన్నారు కదా. సో ఇక్కడ పెద్దలు మాట్లాడేటువంటి మాటలు బాగా వినాలా. సో ఎవరైతే బాగా వింటారో మంచి వక్తలు అవుతారు. అంటే మీరు కూడా బాగా మాట్లాడే వాళ్ళు అవుతారు. చెప్పాను కదా, ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాను. ఇప్పుడు ఎవరైతే మనకున్నటువంటి నాలెడ్జ్ని కానీ మనం చెప్పాలనుకున్నదాన్ని కానీ ఎదుటి వ్యక్తికి ప్రభావయుతంగా ఎఫెక్టివ్గా ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశాలు అందుతూ ఉంటాయి, ముందుకు వెళ్తూ ఉంటారు. మాట్లాడేటువంటి తెలిసింది కూడా మాట్లాడలేనటువంటి, చెప్పాలనుకున్నది చెప్పాలంటే పని మనకు ఇవ్వండి, అది మనకు ఒకే మేము వెనకడుగు వేయాలి. సో అపజయాల పాలవుతాం. కాబట్టి ఇక్కడ మాట్లాడేటువంటి పెద్దల మాటలు బాగా ఇట్లా మేము కూడా అవకాశం దొరికినప్పుడు, వేదికలు లభించినప్పుడు దీన్ని ఉపయోగించుకొని మేము కూడా ఇంతకంటే బాగా మాట్లాడతాము అనేటువంటి ఒక సంకల్పం తీసుకోవాలి. సో సారినటువంటి మాటల్లో మనం ఏం కావాలనుకుంటున్నామో అది మన చేతుల్లోనే ఉంటుంది. సో మీ మైండ్లోనే ఉంటుంది అది. వాట్ ఎవర్ యువర్ మైండ్ కెన్ పర్సీవ్, రిసీవ్, కన్సీవ్ అండ్ బిలీవ్, ఇట్ కెన్ అచీవ్. ఏదైతే మీరు చేయగలని నమ్ముతారో, అయితే మీ మైండ్కు అందుతుందో ఆ సంకేతం అది చేస్తుంది అంతే. మీరు మైండ్కి ఏమి ఇస్తున్నారు, పాజిటివ్గా ఇస్తున్నారా మోటివేషను, నెగటివ్ మోటివేషన్ ఇస్తున్నారా అనేటువంటిది మ్యాటర్. కాబట్టి మీరు ఏది అందిస్తే దానికి అది సాధించి పెడతాది మీ. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సార్ చెప్పారు, విలువైనటువంటి సూచన. ఒక అర్ధగంటకో గంటకో రాసి బయటికి రావడం కాదు, అనే వినాయని కాదు, బయటికి రాని అనుకోండి కోసం, కానీ రాసి మీరు వరకు రిలాక్స్ అయిపోయి అటు ఇటు చూడడం కాదు. చివరి నిమిషం వరకు మీరు ఆ పేపర్ మీదనే మీ ఫోకస్ ఉండాలి. ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలియకపోతే దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఇప్పుడు మామూలుగా మనం ఈ ఎగ్జామినేషన్లో అయితే క్వశ్చన్ పేపర్ అంతా చదువుతాం. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అంతా చదవద్దు, క్వశ్చన్ 1 by 1 చదువుకుంటూ వెళ్ళాలా. ఏదైనా ఒక క్వశ్చన్ కష్టం అనిపిస్తే దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కు వెళ్ళాలా, తర్వాత మళ్ళా రివ్యూ చేసుకోవాలి. సో ఇది టైం అనేటువంటిది వేస్ట్ చేయకుండా చివరి నిమిషం వరకు మీరు పరీక్షకితే ఖచ్చితంగా సక్సెస్ మీ యొక్క సొంతమవుతుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. తర్వాత
రాబోయే పాలసీ విషయంలో మార్పు తెచ్చుకోవాలని అలాగే భవిష్యత్తులో మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా ఉపాధ్యాయులకి మరియు ధన్యవాదాలు. చేస్తున్నారో బాధ్యత తీసుకొని ఇంత సక్సెస్ అంటే ఎన్నో విషయం కాదు. సో మీకు ఎప్పుడు అంటే ఇప్పుడే పడిపోయా, 1 మార్కు 2 మార్కుల్లో వెనుకబడిపోయా. అదే నాకు ఎవరైనా చెప్పింటే ఏమవుతుంది చెప్పండి, ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు కదా. మీకు ఇంకా పాలిటెక్నికల్ అంటే చాలా బాగుంటుంది. ఎలా బాగుంటుందంటే బీటెక్ విద్యార్థి ఏవైతే ఎలిజిబుల్స్ ఉన్నాయో ఎగ్జామ్స్ రాసుకోవడానికి పాలిటెక్నిక్ విద్యార్థి అవే ఎలిజిబుల్ ఉంటాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, మీరంతా పల్లెటూరు నుంచి వచ్చింటారు. సో పల్లెటూరులో ఊరు పెద్ద ఉంటారు, వాళ్ళు ఏదో పనులు చేస్తారు. మా ఫ్రెండ్ ఇంజనీర్గా ఉన్నాడు. సో అతను సంతకం పెడితేనే వాళ్ళకి ఏదైనా బిల్లు శాంక్షన్ అవుతుంది. కేవలం పాలిటెక్నికల్ మీదే జాబ్ వచ్చిందండి. సో అలాగే మనకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు వస్తూ ఉంటారు. సో అలాంటి ప్రోగ్రామ్ కూడా జస్ట్ పాలిటెక్నికల్ ఎలిజిబుల్ అనమాట. కానీ దీని గురించి పెద్దగా ఎక్కడ మాట్లాడరు. మీరు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు కోచింగ్ రావడం. కానీ ఎప్పుడు ఈ రిజల్ట్ వస్తుందంటే ఎప్పుడైనా ఒక రైతుకు కానీ రైతుకు పంటకు కావాల్సినవి అన్నీ సప్లై చేస్తాడు. రైతు ఎప్పుడు ఆనందపడతారు చెప్పండి. సో రేట్ వచ్చినా ఆనందపడతాడో లేదో తెలియదు, కానీ అతను పండించిన పంట ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో 10 మూటలు కావాలనుకున్నాను అనుకో, 10 మూటలు అయితే ఆనందపడతాడు, 11 మూటలు అయితే ఆనందపడ్డాడో పడ్డా. సో అలాగే సారోళ్ళు ఇంత రిస్క్ తీసుకొని, అంటే రిస్క్ తీసుకోవడం అంటే ఇప్పుడు మీకు సపరేట్ వాళ్ళకి సపరేట్ వాళ్ళకి అవసరం లేదు. కానీ సారోళ్ళు ఎప్పుడు ఆనందపడతారు చెప్పండి. మీరు ఎవరైతే మైలు తెచ్చుకొని దట్టు ఫస్ట్ సెకండ్ ర్యాంకులు ఇక్కడ పులిందలు ఫలానా కోచింగ్ సెంటర్ వచ్చిందంటే అప్పుడు ఆనందపడరా. సో ఇంతకంటే ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్ జాగ్రత్త రాయండి. ఎగ్జామ్లో ఇందాక సార్ చెప్పాడు, ఎగ్జామ్ ప్యాటర్న్ సింపుల్గా ఉంటుంది. మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరేం టెన్షన్ పడద్దు. ఎందుకంటే మీకు ఆల్రెడీ మోడల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. నాకు తెలిసి మోడల్ టెస్ట్ కండక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అవి సార్ కూడా కండక్ట్ చేశారు. మీకు ఫస్ట్ ఏమైనా కానీ ఓన్లీ 2 ఆప్షన్సే కరెక్ట్ ఉంటాయి. మిగిలిన 2 ఎలిమినేట్ చేయగలిగితే ఆ 2 ఏది అనేది మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇంకో విషయం, మీరు ఫస్ట్ ఆప్షన్స్ సబ్జెక్ట్ ఎంచుకునేటప్పుడు మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. మ్యాథ్స్ ఎన్ని మార్కులు ఉంటుంది మీకు? 50. కెమిస్ట్రీ, ఫిజిక్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నా ఎక్స్పీరియన్స్, మీరు ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్ ఏవి కావాలంటే అన్ని ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ రాస్తారు. కాబట్టి ఫస్ట్ మ్యాథ్స్లో టెన్షన్ పడుకోవాలి. ఎందుకంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది టైం కన్జ్యూమ్ అవుతుంది. మీకు ఏది ఈజీగా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏది కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ. ఎందుకంటే మీరు క్వశ్చన్ చూడని ఆన్సర్ పెట్టచ్చా లేదో తెలుస్తుంది. మీకు 30 క్వశ్చన్స్లో అయిపోతుంది. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ మ్యాథ్స్ చూస్ చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే వస్తూనే ఉంటుంది. 2-3 సెకండ్స్ 2-3 నిమిషాలు టైం పడుతుంది. తర్వాత మీకు టైం అంతా అయిపోయిన తర్వాత కొన్ని కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ మీరు చూస్తేనే ఆన్సర్ పెట్టే క్వశ్చన్ ఉంటాయి కొన్ని. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, క్వశ్చన్ పేపర్ ఎప్పుడు టాపర్లను ఎవరిని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయరు. ఎలా డిజైన్ చేస్తారంటే అందులో ఉండే క్వశ్చన్స్ 30% క్వశ్చన్స్, అంటే ఒక 40 క్వశ్చన్స్ అసలు కోచింగ్ సెంటర్కి రాను కూడా అటెండ్ చేసే విధంగా ఉంటాయి. కోచింగ్ సెంటర్స్ రాకుండా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినారు చూసారా, వాళ్ళు కూడా జస్ట్ వచ్చిన కూడా ఆన్సర్ పెట్టగలుగుతారు. ఇంకో 30% ఎలా ఉంటాయి తెలుసా, ఇలా కోచింగ్ సెంటర్స్కి వచ్చి విని నోట్స్ రాసుకుంటారు చూడు, వాళ్ళు అటెండ్ చేసేలాగా ఉంటాయి. ఓన్లీ ఒక 10-20% మాత్రమే డిఫికల్ట్గా ఉంటాయి. అవి ఎవరు చేయలేరు. కానీ ఎవరైతే మళ్ళీ ఇంటి దగ్గర కూడా పోయి హార్డ్ వర్క్ చేసి ఇక్కడ చెప్పినట్టువే కాకుండా ఇంకా డౌట్ క్లారిఫై చేస్తుంటారు చూడు, వాళ్ళు చేయగలుగుతారు అన్నమాట. సో మీరేం దాని గురించి టెన్షన్ పడదు, ఏం పడద్దు. మీకు ఫస్ట్ టైం సేవ్ కావాలంటే మ్యాథ్స్ కొంచెం పక్కన పెట్టి కెమిస్ట్రీ, ఫిజిక్స్ చేసుకోండి. లేదు నేను మ్యాథ్స్ చేయగలుగుతానంటే చేయండి. అందులో 2 ఆప్షన్సే కరెక్ట్ ఉంటాయి. మిగిలిన ఎలిమినేట్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే ఎలిమినేట్ చేస్తారో అప్పుడు మీకు మార్క్స్ బాగా వచ్చేదానికి ఉంటుంది. అలాగే ఏవి వదిలేయద్దండి. ఎందుకంటే మీకు నాకు తెలిసి నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి ఏవి వదిలేయద్దు. పక్కనతో మాట్లాడద్దు. ఎందుకంటే డిస్టర్బ్ చేసుకోవడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. టెన్షన్ పడద్దు. మీరు చదువుకున్నారు, మీకు వచ్చినట్టే రాస్తారు. ఎవరు ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయాలో వాళ్ళకి సహజంగా టెన్షన్ ఉంటుంది. మీరు ఏం టెన్షన్ పడాల్సిన లేదు. నువ్వేం చదివావో అవే వస్తాయి అనుకోండి. అలాగే నెక్స్ట్ ఏం చేస్తారు, మీరు ఎగ్జామినేషన్కి ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? సో తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను. సో మీరు మీదంతా అయిపోయిన తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండండి. సార్ చెప్పాడు ఇందాక మీకు ఫ్రీడమ్ వస్తుంది.
పాలిటెక్నికల్ అనేది చాలా బాగుంటుంది. మీకు ట్రిపుల్ అందరూ అప్లై చేసుకోండి. వస్తే ట్రిపుల్ వెళ్ళండి, లేదంటే పాలిటెక్నికల్ జాయిన్ అవ్వండి. పాలిటెక్నిక్లో మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి అక్కడ ప్రతి ఒక్క చోట కూడా సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి. చాలా మంది ఎలా ఉంటారంటే మనకు సొసైటీలో ఎలా కనిపిస్తారు తెలుసా? లాయర్ లాగా కనిపిస్తారు. లాయర్ అంటే తెలుసా? సో లాయర్ ఒక సైడ్ నుంచే వాదిస్తూ ఉంటాడు. కానీ మీరు జడ్జి లాగా ఉండండి. జడ్జి లాగా ఉండండి అంటే ఏంటంటే ఒకరు వచ్చి చెప్తారు, అరే వాడు ఇట్లా అన్నాడంట నిన్ను అని, వాడు ఇట్లా అన్నాడంటే నన్ను అంత మాట అంటాడా అని చెప్పి వాడని దానికంటే నువ్వు ఎక్కువ వాడిని హాని చేయాలా అని చెప్పి నీ ఉండదు. అలా ఉండద్దు. నీకు ఏదన్నా అన్నాడంటే వాడు ఓకే ఇటు సైడ్ వాని వర్షన్ కూడా వినాలి, వీని వర్షన్ వినాలి, వాని వర్షన్ వినాలి. విన్నప్పుడు ఏమవుతుంది? నిజం అనేది తెలుస్తుంది మీకు. లేకపోతే ఏమవుతుంది? మీరు వాడు చెప్పింది వినడం వల్ల వాని టాపిక్ మీరు కూడా పడిపోతారు. అలాగే మీరు నెక్స్ట్ సార్ చెప్పినట్లు చాలా మంది పరిచయం అవుతూ ఉంటారు. మీరు డిఫరెంట్ స్కూల్ నుంచి వచ్చింటారు కాబట్టి ఎప్పుడే కానీ ఏదైనా పాస్ ఇస్తే ఏం చేస్తారు? మీ తల్లిదండ్రులు చెప్పండి. ఇప్పుడు నాకు జరిగిన విషయం ఏంటంటే విషయం ఇక్కడ చెప్పచ్చో లేదు కానీ చెప్తున్నాను. నేను బీటెక్ ఆ టైం చదివే టైం మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు. కొందరు ఏం చేస్తున్నారు? ఆ మూవీకి రమ్మంటే పోతూ ఉన్నారు, సినిమాలకి ఇట్లా పోతూ ఉన్నారు, కొంచెం డ్రింక్ కూడా వేస్తూ ఉన్నారు. ఒక 5 మంది కూర్చుంటే అందులో 2 మాత్రం ఏం చేయరండి. వాళ్ళని ఏం చేస్తారు? వీళ్ళని తక్కువగా చూస్తారు. అరే మీరు వేసిన కొడుకులు, అమ్మాయిలు తాగుతారు, మీరు తాగలేదు అనేటప్పుడు నా పెద్ద డిస్కషన్, ఇది తప్ప కరెక్టా 2 సంవత్సరాలు అలా గడిచింది. తర్వాత నేను సి నారాయణ రెడ్డి అని ఒక కవి ఉన్నాడు, తెలుసా మీకు? సి నారాయణ రెడ్డి అని చెప్పి ఒక కవి ఉంటాడు. మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆయన ప్రపంచ బదులు అని ఉంటాయి, అది వినండి. అందులో ఏం చెప్తారు తెలుసా? కాకులు పెట్టిన సభలో కోయిల ఏం పాడుతుంది. కాకులని సభ పెట్టుకున్నాయి, ఆ సభలో కోకిల వచ్చి ఏం పాడుతుంది. సో కోకిల ఏదానికి ఫేమస్ చెప్పండి? కోకిల బాగా పాడుతుంది అనమాట. బాగా పాడే కోకిల కాకులన్నీ ఉన్నాయి, 100 కాకులు ఉన్నాయి. ఆ 100 కాకుల చోట కోకిల ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? కాకులన్నీ అరుస్తూ ఉంటాయి, దానికి ఎటువంటి నిజం ఉండదు. సో అక్కడ ఎవరు ఓడిపోతారు? అక్కడ కోకిల ఓడిపోతారు. సో మీకు కూడా ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి? నేను తప్పున్నానా ఎలా వస్తున్నా? నేను చూసిన బీటెక్లో ఉన్నప్పుడు 4 అమ్మాయిల హాస్టల్లో ఉన్నప్పుడు 3 అమ్మాయిలు ఫోన్లో మాట్లాడారు. ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడలేదు. ఆ అమ్మాయికి ఏమొస్తుంది తెలుసా? గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఎందుకు? చుట్టూ వాళ్ళు ఫుల్గా ఓపెన్ చేస్తుంటే మనం ఆ పని చేయకపోతే ఏమనిపిస్తుంది? మనం ఎక్కడో తప్పు చేస్తున్నాము. ఇలాంటి డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. నాన్న ఇప్పుడు 3 కూర్చొని ఏదో డ్రింక్ చేస్తున్నారు, నన్ను తాకపోతే నన్ను వేస్ట్, నువ్వు ఆడపిల్ల, నువ్వు తరంగా పడుతున్నారు అనే విషయం మీ నాన్న మీ అమ్మతో డిస్కస్ చేయండి. వాళ్ళు ఏం చెప్తే ఫాలో అవ్వండి. నేను ఎందుకు చెప్తున్నానంటే దాన్ని మీరు ఫ్యూచర్లో ఫేస్ చేస్తారు. నేను ఫేస్ చేసే కాబట్టి ఎప్పుడే కానీ విషయం వాడు చేస్తున్నాడు నేను చేయకపోతున్నా అని గిల్టీ ఫీల్ అస్సలు కావద్దు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే పాలిటెక్నికల్లో నేను నిన్న కూడా చెప్పాను, పాలిటెక్నికల్ మీరు జాయిన్ అవ్వడం కానీ బుక్స్ కొనుక్కోండి. ఖచ్చితంగా మీరు అప్పు చేసైనా బుక్స్ కొనుక్కోండి. మీకు బుక్సే ఫ్యూచరు. నేను కొనుక్కోలేదు, నేను చాలా మిస్ అయ్యాను. నాకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా కానీ నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళి వెళ్తుంటాను, నేను చెప్పాను ఆల్రెడీ. సో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు? బుక్స్ కొనుక్కోండి. అలాగే సొసైటీలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నాకు మంచిగా కావాలంటే ఎప్పుడు దొరకదు. మీకు కావాల్సిన మంచి ఏదైతే ఉందో అదే తీసుకో. బ్యాడ్ మీకు అవసరం లేదు. వాడదంతా వీడదంతా అదంతా అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఒకసారి ఆక్సిజన్ ఏం తీసుకుంటున్నారు చెప్పండి? ఆక్సిజన్ తీసుకొని చూద్దాం. సో ఆక్సిజన్ తీసుకున్నారా? ఏమేమి తీసుకున్నారు? కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నారు. వదిలేటప్పుడు ఏం వదిలేరు? సో సొసైటీలో కూడా మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది. మీకు కావాల్సినది మంచిగా తీసుకోండి. చెడు గురించి మనకు అనవసరం. మీరు ఎప్పుడైతే చెడు తీసుకోవడం స్టార్ట్ చేస్తారో తెలుసా? మీకు మూవీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత 3 to 4 hours కంటే ఎక్కువ కూర్చోలేదు. తెలుసా మీకు? ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ మనం ఒక మూవీ థియేటర్కి వెళ్తే ఒక 4-5 గంటల కంటే ఎక్కువ కూర్చోలేరు. ఎందుకు కూర్చోలేరు? సో ఏం జరుగుతుందంటే డోర్స్ అన్ని క్లోజ్ చేయడం వల్ల ఫస్ట్ మనం ఆక్సిజన్ తీసుకుంటాం, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అవుతాం. ఆ డోర్ క్లోజ్ చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోతే ఉంటుంది. మళ్ళీ నువ్వేం తీసుకుంటావు నెక్స్ట్ టైము? సో ఎప్పుడైనా సరే మీకు గుడ్ అనే దాన్ని చేయండి, బ్యాడ్ అనే దానికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఆ బ్యాడ్ గురించి విశ్లేషించాల్సిన అవసరం లేదు. వాడదంట వీడిదంట నువ్వు విశ్లేషిస్తున్నావు అంటే నువ్వు అక్కడే ఉన్నావని అర్థం. సో ఎనీవే, సో మీరు చాలా మంచిది. నిజంగా మీకు పాలిసెట్ కోచింగ్ అనేది గవర్నమెంట్ చేయాల్సిన పని మీకు ఇక్కడ చేస్తున్నారు. అదే అమ్మ విలువ నీకు ఎప్పుడు తెలుసు చెప్పారు కదా. అమ్మ నీకు ఆకలి విలువ తెలియకుండా తెలుస్తారు. బయటికి వెళ్ళినప్పుడు ఆకలి విలువ తెలుస్తారు. మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు మీకు చాలా విలువైంది. నిజంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో రావడం వాళ్ళకి షెడ్యూల్ ఉంటుంది. ముఖ్యంగా రాజా నేను ఎప్పుడు ఉన్నాడు అనమాట. ఇంట్లో పర్టికులర్ కేటాయించుకుంటారా? మీ తల్లిదండ్రులు టీం పెట్టి అందరూ రావడం తెలుసా? పేరెంట్స్ మీటింగ్ 90% కాదు.
అంటే అంత బిజీగా ఉంటారన్నమాట. సో అలాంటిది మీ గురించి ఇక్కడ ఎందుకు అంటున్నారంటే మన ఏరియా పిల్లలు చదువుకుంటే మంచి పొజిషన్ పోతే మీరు కూడా హెల్ప్ చేస్తారు అనే మంచి ఉద్దేశంతో పెట్టుకున్నారు. సార్ కూడా మీకు చెప్పాలని చెప్పి సార్ కూడా నాకు చెప్పాడు. ఇంత మంచి అవకాశం ఇచ్చారు, ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు అందరికీ చాలా మంది పేరు నాకు చెప్తున్నాను. సార్ కృష్ణయ్య సార్ కానీ అన్న కానీ అందరికీ ఎస్పెషల్లీ రాజు అన్నకు కానీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్ ఎస్ఎస్పీ మీరు ఇందాక సార్ అంటున్నాడు గర్ల్స్ కోసమే పెడతా అంటున్నాడు. ఎందుకు? బాయ్స్ ఎక్కడో తప్పు చేసినారు, మిమ్మల్ని హ్యాండ్ చేయాల్సిన అవసరం లేదు అని. సో మీరు అలాంటి తప్పులు చేయడం వల్ల మీకు కింద నెక్స్ట్ వచ్చే వాళ్ళు లాస్ అవుతారు. అలాంటి తప్పులు చేయండి సార్, అందరికి కండక్ట్ చేయండి అని చెప్పి చెప్పండి. ఎస్పెషల్లీ గర్ల్స్కి ఏమవుతుందంటే ప్రతి ఒక్క దాంట్లో 33% రిజర్వేషన్ అవుతుంది. ఒక ఎగ్జామ్ రాస్తే 100 పోస్టులు ఉంటే ఫస్ట్ 33 పోస్టులు గర్ల్స్కే ఇవ్వాలి. మీరు బాగా చదువుకుంటే ఖచ్చితంగా జాబ్స్ రావడం చాలా ఈజీ అవుతుంది. ఎస్పెషల్లీ పాలిటెక్నికల్లో తెలుసా నేను చెప్పే రిజర్వేషన్ అర్థమవుతుందా? 100 పోస్టులు ఉన్నప్పుడు 100 పోస్టులో 33 పోస్టులు ఫస్ట్ గర్ల్స్కి ఇవ్వాలి. తర్వాత ఉంటాయి 5 పోస్టులు అయ్యో ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు 33 పోతే ఎన్ని ఉంటాయి? ఇంకా 67 ఉంటాయి. ఆ పోస్టులు ఎవరికి ఇవ్వాలి? బాయ్స్ కాదు. ఆ పోస్టులు ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ మెరిట్ తీస్తారు. 67 పోస్టులు ఫస్ట్ టాప్ ఎవరు వచ్చారో వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ టాప్లో ఈ 67 పోస్టులలో ఒక 40 మంది అమ్మాయిలు ఉన్నారనుకో, 40 మంది అమ్మాయిలకు వస్తాయి. మిగిలిన ఎన్ని వస్తాయి అబ్బాయిలకు? రిమైనింగ్ ఎన్నైతే ఉన్నాయో 33 అది అబ్బాయిలకు వస్తాయి. అంటే మీకు రిజర్వేషన్ సిస్టమ్ అర్థం కావాలి. ఫస్ట్ 100 జాబుల్లో 33 జాబులు ఫిక్స్ అమ్మాయిలకు. ఫర్ ఎగ్జాంపుల్ 100 జాబులు పెట్టారు, 90 మంది అబ్బాయిలు వచ్చారు. ఏం చేస్తారు తెలుసా? 90 మందికి జాబులు ఇవ్వరు. ఓన్లీ 63% తీసేసి మిగిలిన ఏవైతుందో అవే ఇస్తారు. మిగిలినట్టు ఫిల్ చేయరు. మీకోసం పెడతారు అనమాట. అందుకు ఎందుకు చెప్తున్నానంటే మీరు మార్క్స్ గురించి ఆలోచించద్దు. మీకు 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి మీరే జాగ్రత్తగా చదవాలి. అమ్మాయిలు జాగ్రత్తగా చదవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఉంది తెలుసా? అమ్మాయిలు చదవడం వల్ల ఇప్పుడు మా ఒక వదిన ఉంది, ఆమె ఎంఆర్ఓ అయింది అనమాట. సో తల్లి కుటుంబానికి అలాగే మ్యారేజ్ అయిన తర్వాత అత్తవారింటికి కూడా ఇద్దరికి రెస్పెక్ట్ దొరుకుతుంది. సో అబ్బాయి జాబ్ కొట్టడం పెద్ద విషయం కాదు. అమ్మాయి జాబ్ కొడితే ఏమవుతుంది తెలుసా? అత్తవారింటికి తర్వాత అమ్మవారింటికి ఇద్దరికి రెస్పెక్ట్ దొరుకుతుంది. ఇద్దరు కూడా ఫైనాన్షియల్గా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ మీ వల్ల 2 కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి అమ్మాయిలు మీరు ఎక్కువ కేర్ తీసుకోండి. సార్ చెప్పినట్టు ఈ 3 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా చదివితే ఏం అవసరం లేదు. నేను చెప్పాను ఏంటది 7-8 మీరు 9 అవర్స్ మీ ఇష్టం చూస్తారు, టీవీ ఏమైనా చూసుకోండి. అప్పుడు మాత్రం ఆ 9 అవర్స్ చూడండి. 8 అవర్స్ బాగా నిద్రపోండి, 7 అవర్స్ మాత్రం చదవండి. కానీ ఇవన్నీ మిక్స్ చేయొద్దు. పడుకునేటప్పుడు సెల్లు చూడటము, చదివేటప్పుడు పడుకోవడము ఇలా చేయొద్దు. 9 అవర్స్ మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. మొబైల్ చూడండి, టీవీ చూడండి, మాట్లాడండి. 8 అవర్స్ నిద్రపోండి, బాగా నిద్రపోండి. 7 అవర్స్ మాత్రం ఏం చేస్తారు? చదవండి. మీరు క్లాస్లో ఇప్పుడు మీకు మొబైల్ అందుబాటులో ఉంది కాబట్టి క్లాస్లో మీరు మొబైల్ చూస్తున్నా పట్టించుకోరు, ఎవరేం పట్టించుకోరు. కానీ మీ బాధ్యత మీరే తీసుకోవాలి. మీరు కనుక సెటిల్ అయిపోతే మీ తల్లిదండ్రులకు ఎంత ఆనందం వస్తుందో సార్ చెప్పాడు కదా, అది మీ తల్లిదండ్రుల కనుక మీరు చూడాలి. ఓకేనా? రిజర్వేషన్ సిస్టమ్ ఉంది అమ్మాయిలకి ఎస్పెషల్లీ. అబ్బాయిలు మీరు కూడా ఏదో తప్పు చేశారు కాబట్టి సార్ వద్దంటున్నారు. అలాంటి తప్పు చేయండి సార్ అని మీరు చెప్తే నెక్స్ట్ బ్యాచ్ కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి, మీకు మంచిగా చెడా అని మీ అమ్మ నాన్న వాళ్ళని అడగండి. వాళ్ళకంత నాలెడ్జ్ లేకపోతే మీకు చెప్పిన సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళ ప్రకారం ఫాలో అవ్వండి. వాళ్ళు 99 కాదు 100% కరెక్ట్గానే చెప్తారని నేను నమ్ముతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, అలాగే మీరు ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నుంచి రాజ్దాట్తో బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు. చాలా మంత్రణం చాలా అవసరం. భవిష్యత్తులో మనం డబ్బులు పెట్టి మనం సైకాట్రిస్ట్ దగ్గరికి కదా, మానసిక వ్యాధి నిపుణులు ఉంటారు, మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి వేరు ఖర్చు పెట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావచ్చు. మనకు చాలా చక్కగా మరి ఫ్రీగానే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మంత్రణం, చక్కటి మంత్రణం ఇచ్చారు. అలాగే మంచి మాకు 9+8+7 అనేది మంచి సూత్రం, చాలా చక్కగా ఉంది. సో దాన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలి. బాలశివ గారు అన్నట్లు మనం ఏమి కావాలనుకున్నామో అది ఖచ్చితంగా కావడానికి ఎట్టి పరిస్థితుల్లో తన వ్యక్తిగత జీవితంలో జరిగినవి కూడా కొన్ని చెప్పారు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది కాదు. మీరు మంచి చేస్తున్నారా లేదా, దానివల్ల 10 మంది నష్టపోతున్నారా, మీరు చేసే పని వల్ల 10 మంది నష్టపోతున్నారా లేదా అనేది చూడాలి. కానీ ఎప్పుడు కూడా రాంగ్ రైట్ కాదు, రైట్ రాంగ్ కాదు. ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే రాంగే రైట్ అనుకుంటాం, రైట్ రాంగ్ అనుకుంటాము. సో ఎప్పుడైతే అలా అనో అప్పుడు మనం ఆ రాంగ్ పడిపోతాము. సో మనం నాశనం చేసుకుంటాం. ఈ సమయంలో మనం క్రాస్ చెక్ చేసుకోవాలనేటువంటిది ఒక చక్కటి సూచన అది. సో మరేశ్వర్ గారి సూచన అందరూ పాటించి
భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. తర్వాత మన మహేశ్వర రెడ్డి గారు ఈ యొక్క సమావేశం చేసిన 4 వారాల శిక్షణా కార్యక్రమం ముగించుకొని ఈరోజు ముగింపు సమావేశానికి ఆశీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. విద్యార్థులకు శుభాకాంక్షలు. సో ఈ 4 వారాల శిక్షణా కార్యక్రమం మీకు ఒక జీవిత కాలానికి సరిపడినటువంటి అనేక రకాల అంశాలలో మెలకువలు తెలిపేదానికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే అకాడమిక్ సైడ్ రకరకాల ఉపాధ్యాయులు ఒక చోట చేరి వాళ్ళ యొక్క భావజాలను వివరించారు. అంటే ఒక అంశాన్ని నేర్చుకునే విధానం కానీ ఆ అంశాన్ని ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రజెంట్ చేసేటప్పుడు మీకు ఉండాల్సినటువంటి మెలకువలు ఏంటి అని ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి టీచర్స్ అందరినీ ఒక్కసారి మీరు గమనించేటటువంటి అవకాశం ఈ శిక్షణ ద్వారానే మీకు అంది ఉంటుంది. సో దాని నుంచి మెలకువలు మీరు నిజంగా నేర్చుకుంటుంటే డెఫినెట్గా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మధ్యలో మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క హావభావాలకు సంబంధించి రకరకాల సూచనలు సలహాలు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనేటటువంటి ఒక విధమైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇచ్చింటారు. సో వాటిని కూడా మీరు గమనించి ఉంటే నేర్చుకోవాలని తపన పడి ఉంటే తెలుసుకోవాలని ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా మీరందరూ కూడా ఎదుగుతారు. సో ఇందాక కూడా మానసిక వికాసాన్ని కలిగించేటటువంటి మాటలు మాట్లాడినటువంటి శివ గారు కూడా ఉచితంగా మీకు ఈరోజు చాలా విషయాలు ఇవన్నీ ఎందుకు ఇవ్వగలిగాము అంటే అనుభవం ఉన్నటువంటి మా ద్వారా. సో ఏం చేయకపోవడం వల్ల కొన్ని స్థాయిలలో మేము ఆగిపోయి ఉన్నాం. ఇంకా మేము బెటర్గా మంచి స్థాయికి వెళ్ళి ఉండాల్సినటువంటి ఇది ఉండిండేది. కారణం ఏంటి అంటే కొన్ని మేము కూడా సరైనటువంటి మెలకువలు పాటించకపోవడం వల్లనే అనేటటువంటి ఒక అనుభవం పూర్వకమైనటువంటి ఉపన్యాసం ఏదైతే చేస్తున్నారో అది డెఫినెట్గా మీరు అందిపించుకుంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే మీకు ఒక 20 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ అలా కాకుండా ఈ 20-30 ఏళ్ళ అనుభవాన్ని మీకు అందించారంటే అంతటి అనుభవం గడించినటువంటి మీరు నెక్స్ట్ వేసేటటువంటి స్టెప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. మీరు గట్టిగా నిలబడిన వాళ్ళు వచ్చినటువంటి దాన్ని అనుకుంటున్నారు. ఎందుకంటే దగ్గర ఈ శిక్షణకు నమోదు చేసుకుంటే ఈరోజు దగ్గర మాత్రమే మిగిలి ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిసైడ్ అయిపోయినారు. రాబోయే రోజుల్లో వీధులమ్మడి తిరిగేటటువంటి వాళ్ళే, వాళ్ళు దేనికి పనికి రాకుండా పోయేటటువంటి వాళ్ళు, వేరే వాళ్ళ మీద ఆధారపడేటటువంటి పరాన్న జీవులుగా ఉంటారు. వాళ్ళు ఒకరో ఇద్దరు ఏదైనా ఎమర్జెన్సీ వల్ల వేరే కారణాలతో ఉండొచ్చు తప్ప మిగతా వాళ్ళందరూ మాత్రం డిసైడెడ్. సో వాళ్ళందరూ కూడా రేపు బేకారుగా తిరిగేటటువంటి బ్యాచ్, పులివెందుల్లో బేకారుగా తిరిగేటటువంటి బ్యాచ్. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఈ అంశాలను ఊరికే ఏదో విని గమ్ముంటే వాళ్ళు కూడా ఆ బ్యాచ్లో కలిసిపోతారు. సో ఇక్కడ ఎవరైతే వాటిని నిశ్చితంగా పరిశీలించుంటారో మీలో ఏ లోపాలు ఉన్నాయో వాటిని మ్యాచ్ చేసుకుని వేటిని సవరించుకోవాలి, ఏ విధంగా నా లైఫ్ ఉండాలి, ఏ విధంగా నేను ఉపయోగపడాలి, నాకు నేను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలని మీలో ఎవరైనా ఆలోచన మొదలై ఉంటే డెఫినెట్గా వాటి ఫలితాలను మీరు త్వరలోనే చూస్తారు. ఒక 7-8 సంవత్సరాల్లోనే మంచి ఫలితాలు మీకు అందుతాయి. బట్ ఎక్కడ ఏ ఉపాధ్యాయుని ద్వారా మీకు ఏ మంచి విషయాన్ని అందినా, ఏ అకాడమీ ఏ టెక్నిక్ అందినా వాటన్నింటినీ రాబోయే రోజుల్లో మీరు పాలిటెక్నిక్ చేరినా, ఇంజనీరింగ్ చేరినా, ఇంటర్మీడియట్ చేరినా సరే, జేఈ మెయిన్స్ రాయాలనుకున్నా, అడ్వాన్స్ రాయాలనుకున్నా, నీట్ రాయాలనుకున్నా, ఏం రాయాలనుకున్నా వాటన్నింటిలో కూడా ప్రాథమికమైనటువంటి సూత్రాలు ఒక విద్యార్థిగా ఏం పాటించాలో వాటన్నింటినీ అందరి ద్వారా అంది ఉంటాయి. సో వాటిని గమనించండి, అర్థం చేసుకోండి, అనలైజ్ చేసుకోండి, మీరు ఆపాదించుకోండి, మీ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోండి. ఎక్కడ ఏది వాడాలో ఆ ఆయుధాన్ని ఖచ్చితంగా వాడండి. సో లేకపోతే ఏమవుతుందంటే నిరుపయోగం అవుతుంది. సో ఒక స్టోన్ ఎక్కడో కనపడితే ఒకడు ఏమనుకున్నాడు, దాన్ని రాయిని తీసుకొని ఇది పేపర్ వెయిట్ అనుకున్నాడు, ఇంకొకటి అంతకంటే ముందు ఇంకోటి ఏదో తుడుచుకోవడానికి వాడాడు, ఇంకోటి పేపర్ వెయిట్గా వాడాడు, ఇంకొకటి తెలివైనటువంటి వాడికి ఏదో కొంచెం తేడా ఉంది, బరువు ఎక్కువగా ఉందని వేరే వాడిని కమ్మితే ఇంకా తెలివైనటువంటి వాడు దాన్ని పాలిష్ చేసి డైమండ్ ఇది అని చెప్పి కోట్లో గడించినటువంటిది రాయి అదే. కానీ వాడినటువంటి విధానం ఆలోచన ధోరణి బట్టి మారిపోయింది. కాబట్టి మీకు కూడా ఇక్కడ అందినటువంటి శిక్షణలో అలాంటి వజ్రాలు ఉంటాయి. ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచిది అవుతుంది. ఇప్పటికే మీరు 10th క్లాస్ రిజల్ట్ ఎవరెవరు వచ్చే తెలియదు. ఈ మధ్య 10 రోజుల నుంచి ఆహ్వానం లేదు కాబట్టి రాలేకపోయాను. సో అంతకుముందు వచ్చున్నాను. సో ఒకటి ఆ ప్లానింగ్లో రాలేదు. సో ఎవరెవరికి ఎన్ని వచ్చింటే మంచి మార్క్స్ వచ్చింటే వాటి నుంచి స్ఫూర్తి పొందండి. సో ఏపీఆర్టీస్ రాసినటువంటి వాళ్ళు వచ్చినటువంటి మార్కులతో, రాయబోయేటటువంటి పాలిసెట్లో వచ్చేటటువంటి మార్కులతో భవిష్యత్తుకు ఇంకా మనం ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చి వెళ్ళడానికి కావాల్సినటువంటి వనరులు మనం సమకూర్చుకోవాలో ఒక ప్లాన్ ఉంటే డెఫినెట్గా మంచి విద్యార్థులు ఎదుగుతారు. సో ఆ విధంగా మీరందరికీ మంచిదాన్ని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ.
ఉన్న వాళ్ళంతా ఇంతవరకు కంటిన్యూ అయిన వాళ్ళంతా కూడా మరి మంచి ఫలితాలు సాధించాలా, మంచి ర్యాంకు సాధించాలని పట్టుదల కలిగిన వాళ్ళే. అయితే ఈ ఫైనల్గా మీరు రాసేటువంటి ఈ పరీక్ష ద్వారా దాన్ని నిరూపించుకోవాలి. దాన్ని నిరూపించుకోవాలంటే ఈ ఎగ్జామ్ను సీరియస్గా తీసుకోవాలి. ముందే అన్నట్లు ఈ పరీక్ష ద్వారా మీరు పాలిటెక్నిక్లో వెళ్తారా లేరా అనేది పక్కన పెట్టండి, అది కాదు ఇంపార్టెంట్. ఈ పరీక్షను సీరియస్గా తీసుకొని మంచి ర్యాంకు సాధించడం అనేటువంటిది చాలా చాలా కీలకమైన అంశం. ఈ సందర్భంగా నేను ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. ఈ పరీక్ష ద్వారా మీకు ఎంత ప్రేరణ లభిస్తుంది అనేటువంటిది మీకు చెప్తాను. అది మా అమ్మాయి విషయంలోనే. 2013లో మా అమ్మాయి అప్పుడే గ్రేడింగ్ సిస్టమ్ ఉండింది. జస్ట్ అంతకుముందు సంవత్సరంలో 2012లో గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మార్క్ సిస్టమ్ వచ్చింది. అంతకుముందు మార్క్ సిస్టమే ఉండింది. సో ఏప్రిల్ 17వ తేదీ ఆ రోజు 10th క్లాస్ రిజల్ట్స్, పాలిటెక్నిక్ పాలిసీ రిజల్ట్స్ ఒకే రోజు వచ్చిన సందర్భం. 10th క్లాస్ రిజల్ట్స్ మార్నింగ్ వచ్చాయి. అందులో ఒక సబ్జెక్ట్లో 9 పాయింట్స్ వచ్చాయి జీపీఏ. టోటల్గా జీపీఏ చూస్తే 9.8 వచ్చింది. ఈ ఎంఐ కన్నా కొంచెం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అది 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే మనసులు దిద్దే పేపర్ అని ఇలా చెప్పాను కదా. సో ఆ పేపర్లు దిద్దే వాళ్ళ యొక్క మూడును బట్టి ఉంటుందని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ సందర్భంలో అమ్మాయికి 9.8 జీపీఏ వచ్చి చాలా డౌన్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు క్లాసులో ఫస్ట్ ఉండేటువంటి అమ్మాయి ఒక్కసారిగా మొత్తం డౌన్ అయ్యి చాలా బాధపడినటువంటి పరిస్థితిలో అదే రోజు సాయంత్రం పాలిసెట్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆ అమ్మాయికి తెలుసు మామూలుగా పాలిసెట్, ఆ అమ్మాయి పాలిటెక్నిక్ చేరదు. ఆ అమ్మాయి లక్ష్యం వచ్చేసి డాక్టర్ కావడము. బైపీసీనే ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నాము, బైపీసీలో చేరింది. అయినా సరే ఆ పరీక్షను చాలా సీరియస్గా ఇట్లా కోచింగ్లోనే అప్పుడు మేము ఇస్తూ ఉండేవాళ్ళం. ఇంకా చెప్పాను, మేము కూడా పెట్టిన వాళ్ళని ఎటువంటి రామకృష్ణ సంగతి 200 ఇస్తే 200 లేదు సార్ అంటే లేదని అంతే. కొంచెం వాళ్ళకి ఒక బాధ్యత ఉండాలని చెప్పేసి డబ్బులు తీసుకునే వాళ్ళము. 200 ఇచ్చే 200, 300 ఇచ్చే 300. మా దగ్గర లేదు సార్ అంటే సరే రమ్మని చెప్పినటువంటి సందర్భంలో అటువంటి కోచింగ్ నడుపుతూ ఉండేది. సో అటువంటి కోచింగ్ అప్పుడు నడుపుతూ ఆ అమ్మాయి ఆ ఎగ్జామ్ సీరియస్గా తీసుకుని ఆ ఎగ్జామ్ రాసి ఆ రోజు సాయంత్రమే ఆ రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ ఎలా వచ్చింది అంటే 120 మార్కులకు 110 మార్కులు వచ్చాయి. స్టేట్లో 116వ ర్యాంక్, స్టేట్ ర్యాంక్ 116. ఎస్యూ రీజియన్లో అంటే 5 జిల్లాలు ఎస్యూ రీజియన్ అంటారు, ఇప్పుడంటే 10 జిల్లాలు. ఎస్యూ రీజియన్లో ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి, ఫస్ట్ ర్యాంక్. అదే అమ్మాయికి ఎంత ప్రేరణ ఇచ్చిందంటే, ఎంత బలాన్ని ఇచ్చిందంటే, ఎంత స్ఫూర్తిని ఇచ్చిందంటే, ఎంత డ్రైవింగ్ కోర్స్లా మారిందంటే బైపీసీలో ఆ అమ్మాయి అప్పుడు ఎంబీబీఎస్ ఉండింది టెస్ట్, ఎంసెట్ అప్పుడు ఇంకా నీట్ లేదు. ఆ ఎంసెట్లో స్టేట్లో 150 ర్యాంక్, గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ ఉంది. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీలో నీట్ ఉండినప్పుడు సో ఆల్ ఇండియా లెవెల్లో 1900 ర్యాంకు, స్టేట్ లెవెల్లో 100వ ర్యాంక్ పీజీలో. సుప్రసిద్ధ గాంధీ మెడికల్ కాలేజీలో పీజీ చేసింది. ఆ పీజీ తర్వాత మళ్ళీ సీనియర్ రెసిడెంట్షిప్ కోసము రాసినటువంటి పరీక్షలో తెలంగాణలో మామూలుగా థియరీ పరీక్షలో యూనివర్సిటీ ఫస్ట్ అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి డాక్టర్గా సీనియర్ రెసిడెంట్గా ఉంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అఫ్కోర్స్ మా అమ్మాయి గురించి చెప్పుకోవడం ఇప్పుడు ఆనందమే, అది వేరే విషయం పక్కన పెడితే, మీకు కూడా ఎప్పుడైతే స్పిరిట్స్ డౌన్ అయినప్పుడు, 10th క్లాస్ మార్కులలో మనం ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇలాంటి పరీక్షల్ని మనం స్ఫూర్తిగా తీసుకుని, ప్రేరణగా తీసుకుని, అవకాశంగా తీసుకొని, అదృష్టంగా మలుచుకొని దీంట్లో మీరు ర్యాంకు సాధించి మీరు ప్రూవ్ చేసుకున్నారనుకో, అది డెఫినెట్గా మిమ్మల్ని చాలా చాలా వేగంగా ముందుకు నడిపిస్తుందని చెప్పడానికి ఉదాహరణ. ఓకే, తర్వాత శివగంగాధర్ సార్ గారు, ఓకే, తర్వాత రాజు గారు మాట్లాడిన తర్వాత ముఖ్య అతిథి అన్నగారు మాట్లాడతారు. రామసుబ్బారెడ్డి సార్ మా గురువు గారు, మా అనుభవ్ గారు, డిగ్రీ కాలేజీ ఫిజిక్స్ లెక్చరర్ మా అందరికి. సో అంత వయసులో కూడా మా నాన్నగారు కూడా పిల్లలకు తప్పన పడేటువంటి వ్యక్తి. సార్ గారు మీకు విలువైనటువంటి సూచన ఇస్తారు.
చదవాలి. కెమిస్ట్రీ అటెండ్ చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ వస్తే ఫిజిక్స్ వస్తుంది, ఫిజిక్స్ వస్తే అక్కడ కెమిస్ట్రీ వస్తుంది. కెమిస్ట్రీ మాత్రం చేసిన తర్వాత ఫిజిక్స్ రండి. ఫిజిక్స్ వచ్చిన తర్వాత మన ఫిజిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాథ్స్ రండి. మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇది కాక మీరు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రులను మీ అత్తమామలను బాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా పెళ్ళైన తర్వాత అబ్బాయిలు పెద్దమ్మలే, అమ్మాయిలు మాత్రం 100% పెద్దమ్మలే అని 80% పైన చూపిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మీరు మ్యారేజ్ అయిన తర్వాత తల్లిదండ్రులతో పాటు అత్త మామను కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. చూసుకుంటారు కూడా. ఎందుకంటే వాళ్ళను అన్యాయం చేయకూడదు. వాళ్ళ వల్లనే మనం ఈ స్థాయికి వచ్చినాం అన్నమాట. అంతా ఎక్కువ స్థాయికి ఎదిగినా కూడా ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ నాన్నలు మనం సాపితే కదా మనం చదువుతున్నాము. మ్యారేజ్ అయినాక మీ అత్త మామలు అంటే మీ భర్తను సాకించే కదా మీరు ఆ స్థాయికి వచ్చారు. అదేవిధంగా మీరు కూడా తల్లిదండ్రులనే కాకుండా అత్త మామను కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటూ కెమిస్ట్రీ మొదలు పెట్టమన్నారు. అది మంచి ఐడియా, యాక్చువల్గా మంచి స్ట్రాటజీ కూడా. ఎందుకంటే కెమిస్ట్రీలో మనం డైరెక్ట్గా పెట్టే బిట్లే ఉంటాయి కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పారు. ప్రశాంత చిత్తంతో రాయని చెప్పారు. అలాగే భవిష్యత్తులో పెళ్ళైన తర్వాత చాలా టైం ఉంది. సో అమ్మాయిలు పెద్దమ్మలు ఏం కాదు. ఈ పిల్లలు అయితే ఇద్దరు సార్. మా జనరేషన్ మీరు అన్నట్టు అటు ఇటు ఏమైనా తేడా ఏమైనా ఉండొచ్చునేమో, కానీ ఈ జనరేషన్ పిల్లలు ఈ విషయంలో మాత్రం చాలా మంచి వాళ్ళు కాదు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ జనరేషన్ పిల్లలు చాలా మంచి వాళ్ళు. అత్తామామను చూసుకుంటున్నారు, అమ్మా నాన్నలు కూడా బాగా చూసుకుంటున్నారు. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడితే సార్ గారు చెప్పినటువంటి ఈ ఎగ్జామ్స్ వచ్చినందరూ కూడా తప్పనిసరిగా పాటు విజయం సాధించాలని కోరుకుంటూ, మరి సార్ గారు మాట్లాడిన స్ఫూర్తితో శివగంగాధరెడ్డి సార్ గారు నేను కూడా 2 మాటలు మాట్లాడుతున్నాను చెప్పారు. సో సార్ గారిని మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఈ ఉచిత ఉపాధ్యాయ బృందంలో నన్ను కూడా చేర్చడానికి రాజు గారికి ధన్యవాదాలు. ఇంతవరకు నేను ఇంతకుముందు లేదు, గత 2-3 సంవత్సరాల నుంచి నాకు చేసినాడు. తర్వాత ఇక్కడ ఈరోజు ఎంత ఆనందంగా అంటే నాకు చదువు చెప్పిన వీళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా లేదు నా వయసు. మా సార్ రామసుబ్బారెడ్డి సార్ మాకు డిగ్రీలో చదువు చెప్పినాడు. నేను మన ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా అంటే మా ఇంటి దగ్గరికి వచ్చి ఆ దారిలో పోతా నా బండికి ఎనక నా పేరు చూసి ఫోన్ చేశాడు సార్. శివగంగాధరెడ్డి అడుగున్నారు, సార్ ఇంట్లో ఉన్నా అంటే సార్ రాండి సార్ అంటే ఇంట్లోకి వస్తే నేను ఏదో బుక్ పట్టుకొని చదువుకున్నాను డిపీ చేయడం కోసం. ఇట్లా ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే నీకు ఏం డౌట్ ఉందా నా దగ్గర ఫోన్ చేయి, నా దగ్గరికి రా శివగంగారెడ్డి, నేను డౌట్ క్లియర్ చేస్తాను, ఏదైనా నీకు కావాల్సింది చెప్తాను అంటే. ఎందుకు చెప్పానంటే గురువు అనేవాడు ఒక్కడే భూమి మీద స్వార్థం లేనివాడు. ఆఖరికి తర్వాత తండ్రికి కూడా స్వార్థం ఉంటుంది. ఫస్ట్ స్వార్థం లేని వాడు ఎవడంటే గురువు. మరి కానీ మీరు ఎక్కడున్నారంటే సారు సుబ్బారెడ్డి గారు ఎంత విరక్తి వచ్చిండాలో మీకు అబ్బాయిల గ్రూప్ ఎత్తేయాలని చెప్పేసి. ఇది మనకు చాలా అవమానం. నేను కూడా చాలా సార్ మిమ్మల్ని చాలా తిట్టినా. నేను వచ్చింది 3 రోజుల క్లాస్కి. మీరు ఎంత ఉన్నారంటే ఏదో పూర్వము పల్లెల్లో సామెత చెప్తారు, కలుగు తప్పించి కాట్పాట కట్టేసి ఒక్కసారిగా కలుగు తప్పించి దాని ఇష్టం వచ్చి ఎక్కడికి పోతారు అనమాట పర్వటి. అట్లున్నారు మీరు, అట్లున్నారు కూడా. ఇప్పుడు ఆ మూడ్లో నుంచి మంచి మూడ్లోకి రాండి. ఆ మూడు మంచిది కాదు. ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ ఎట్లా ఉన్నదంటే కదా 100కి 100% వస్తే కానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా సరే ఏదో వచ్చి పోదిమమ్మ. మేము చదువుకునేటప్పుడు ఇక వాళ్ళు ఎవరు లేరు. నాకు ఇంటర్మీడియట్లో మా సార్ ఇక్కడ శ్యామ్ సారు, ఇంటర్మీడియట్లో మేము బీద స్థితిలో ఉన్నాం కాబట్టి రామకృష్ణారెడ్డి సార్ అని సార్ ఎక్స్పైర్ అయిపోయారు. స్నాతకంలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. తర్వాత బాబు సార్ అని చెప్పేసి ఇప్పుడు కూడా పెదమారపల్లిలో ఇక్కడ వర్క్ చేస్తున్నారు. తర్వాత శ్యామ్ సార్, రామకృష్ణారెడ్డి సార్ మ్యాథమెటిక్స్, సార్ కెమిస్ట్రీ, శ్యామ్ సార్ ముగ్గురు నాకు అందరితో డబ్బులు తీసుకొని ఇంటర్మీడియట్లో నాకు ఫ్రీగా 3 సబ్జెక్ట్స్ చెప్పినారు. వాళ్ళు అలా చెప్పడం వల్ల నేను ఇంటర్మీడియట్లో
గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 2002లో 873 మార్కులు ఉన్నాయి. కెమిస్ట్రీలో 60కి 58 ఫస్ట్ ఇయర్ 58, సెకండ్ ఇయర్ 58. సో మరి వాళ్ళు ఫ్రీగా చెప్పారని చెప్పేసి నేను అంత లైట్గా తీసుకోలేదు అక్కడ. ఎందుకు చెప్పానంటే ఇది నాకు అంటే ఫ్రీగా చెప్తున్నారని చెప్పేసి మీరు చాలా లైట్గా తీసుకుంటున్నారు. వాళ్ళు నన్ను ₹1 కూడా 2 సంవత్సరాలు కలిపి మా సార్ ఇక్కడ రాలేదు ఈరోజు సార్ ₹1 కూడా నాతో తీసుకోలేదు. నా పరిస్థితి అట్లా ఉండింది. ఫ్రీగా చెప్పినారు 3 సబ్జెక్ట్స్ కూడా. కాబట్టి ఏదో సామెత చెప్పినట్టు తగ్గుతా పోతే సొంటి పిల్లం అనే ఆ సామెతలోనే ఉండాలి. మీరు తగ్గుతా మా దగ్గరికి వస్తే మీరు సొంటి పిల్లం చేస్తే అప్పుడు మీకు బాగుంటుంది అనమాట. మేమేదో మీరు అందరూ వచ్చారని చెప్పి సిక్కల మధ్య కానీ ఏ మధ్య కానీ ఏదో పోస్తామంటే మీకు అవి ఇంత సిక్కే ఉంటాయా అనుకుంటున్నారు, ఇంత పలుసగా ఉంటాయా అనుకుంటున్నారు. అట్లా అనుకోవచ్చు. చదవండి. ఇప్పుడు కాంపిటేటివ్ ఇప్పుడు ఏదైనా మా సార్లు ఏం చెప్తారంటే పిల్లప్పుడు ఏదైనప్పటికీ నువ్వు డిసిప్లిన్ లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. డిసిప్లిన్ ఉంటే లాస్ట్ టీ పంపు పెట్టుకునే బతుకుతావు. ఆ డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఏం చేస్తావు, లాస్ట్ దొంగనాకుడుకో మోనాకుడుకో ఏదోకుడుకో. అవునా? నీకు ఎంత చదువు ఉన్నవాడికే సంస్కారం లేకపోతే దండగా. కాబట్టి పెద్ద అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సో అది కేవలం ఒక శివగంగారెడ్డి గారి ఆవేదనే కాదు, ఉపాధ్యాయులందరి ఆవేదన కూడా అదే. ఎందుకంటే నిస్వార్థంగా చెప్పేటువంటి మీ యొక్క ఔన్నత్యాన్ని కోరుకునేటువంటి ఏదైనా ఒక వ్యక్తి ఉన్నారు సమాజంలో అంటే అది ఖచ్చితంగా అందులో అటువంటి అనుమానము లేదు. మరి అటువంటిని గౌరవం అందరి బాధ్యత ఉంది. ఒక గౌరవం తగ్గిపోతుంది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అనేటువంటి బాధ మా అందరికీ ఉంది. ఆ బాధే సార్ గారు చెప్పారు. అలాగే సార్ గారు చెప్పేటువంటి మంచి సూచన ఏంటంటే క్రమశిక్షణ అనేటువంటిది మనం తప్పినట్లయితే, ఎలాగైతే గాలిపటాన్ని మనం పట్టుకుంటేనే ఒక ఆధారం ఉంటేనే అది పైన ఆనందంగా ఎగురుతూ ఉంటుంది, అందరికీ ఆనందాన్ని కలిగిస్తారు. ఎప్పుడైతే దాన్ని వదిలేసినాం అనుకోండి అది ఎక్కడ పడిపోతుందో, ఏ కంపలో పడి చిరిగిపోతుందో, జరిగిపోతుందో, పాసిపోతుందో, పూసిపోతుందో, ఏమవుతుందో కూడా తెలియదు. అట్లా అయిపోతుంది మన బతుకు కూడా అంటున్నాడు. అలాగే మనం డిసిప్లిన్ గురించి చాలాసార్లు చాలా సందర్భాల్లో మీరు విని ఉంటారు. ఆ డిసిప్లిన్ అనేటువంటిది మనం అందులోని పదాలకి అక్షరాలు ఏ అంటే ఒకటి, బి అంటే 2 అలా మనం అందించినట్లయితే డిసిప్లిన్ DISCIPLINE ఈ స్పెల్లింగ్ ఉండేటువంటి అక్షరాలకు అంకెలు అందిస్తే టోటల్ కూడితే 100 వస్తుంది. అంటే 100% మనము ఒక ఫలితాలు సాధించాలన్నా కానీ, 100% ఆనందంతో ముందుకు వెళ్ళాలన్నా కానీ క్రమశిక్షణ అనేటువంటిది అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి సార్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు మన రాజుగారు గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత తక్కువ చెప్పినా ఎక్కువే, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు, అలాగే మదర్ తెరీసా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ యొక్క సేవా గుణాన్ని మనం మెచ్చుకోక ఉండలేము. అలాగే అత్యున్నత స్థానాలకు వెళ్ళినటువంటి చాలామంది కూడా షార్ట్గా, అంటే మనం సచిన్ టెండూల్కర్ గురించి మనందరికీ తెలుసు, జూనియర్ NTR గురించి మనకందరికీ తెలుసు. వీళ్ళందరూ పొట్టివారే. సో చాలా ఎత్తు తక్కువ ఉన్నటువంటి వాళ్ళే, కానీ ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళను నమ్ముకున్నటువంటి వాళ్ళను కూడా ఎత్తుకు తీసుకునేటువంటి వాళ్ళు. కాబట్టి అబ్దుల్ కలాం సందర్భంలో అంటారు, ఐఎమ్ నాట్ హ్యాండ్సమ్ బట్ ఐ గివ్ మై హ్యాండ్ టు సమ్ అంటారు. కాబట్టి అందరి ఆదరాలు పొందుతూ ఇంతమంది మేధావుల యొక్క ప్రేమాభిమానాలు పొందుతున్నటువంటి రాజు, దాని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కింగ్. సో రాజు అంటే అంత వైబ్స్ రాజేమో, కింగ్ అన్న కింగ్ ఇప్పుడు మాట్లాడండి. ఉపాధ్యాయులు అలాగే కార్యక్రమాన్ని ముఖ్యంగా శారీరక చంద్రశేఖర్ గారికి, రాజన్న మాట్లాడేది మాట తప్పని మన మగజాతిని
ఎంత కించపరిచయం చేస్తారో చూడగలరా ఒకసారి ఆలోచించండి సార్. ఇంట్లో చాలా మంచివారు సార్, కాకపోతే కొంచెం మాట్లాడుతున్నాను కానీ డిస్కషన్ సబ్జెక్ట్ పరంగా చేస్తారో ఏం చేస్తుంది కానీ ఏదైనా పని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. చాలా మంచి పిల్లలు ఆ ఊరికి అనవసరం మాట్లాడారు, ఆ డిస్కషన్ మానేయండి సార్. అలానే అమ్మాయిలు తప్పు చేయలేదు సార్. పాలసీ గురించి కానీ ఏ కాదు సార్, మెయింటెనెన్స్ ఇదే బ్యాలెన్స్గా వాడాలంటున్నాడు సార్. పాలసీల గురించి అని చెప్పారు. మీరు 10th క్లాస్ నుంచే ఇంకా చాలా ఉన్నాయి. అంటే తొందరగా సెటిల్ కావాలా అంటే ఎక్కువ రోజులు డబ్బులు లేని వాళ్ళు కానీ ఎక్కువ కాలము చదవలేమనే వాళ్ళకు తక్కువ పాలసీలు కాంటిన్యూగా 3 ఏళ్ళు జరిగితే తొందరగా ఉద్యోగం వస్తాయి. దీంతో పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. అంటే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏఎన్ఎం కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ రేడియాలజీ ఇలాంటి కోర్సులు దగ్గర మెడికల్ డిపార్ట్మెంట్లో 20 నుంచి 26 కోర్సులు ఉన్నాయి. మీరు చేరాలనుకుంటే అంటే గవర్నమెంట్ ఉద్యోగమే అవసరం లేదు, స్వయం ఉపాధి కింద కూడా బతికేదానికి అవకాశం ఉంటుంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో బతికేదానికి అవకాశం ఉంటుంది, తొందరగా సెటిల్కి అవకాశం. అది కూడా మీరు మనసులో ఏమైనా మెడికల్ సంబంధించింది మెడికల్ డిపార్ట్మెంట్ కోర్సు అంటే అది కూడా నన్ను అడిగితే చెప్తాను. అలాగే అగ్రికల్చర్ కానీ ఇంకా ఆర్టికల్ ఇలాంటి డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఆలోచించుకొని ఎవరికి ఏది వాళ్ళకి చెప్పినారు కదా పని ఎవరు మీరు మీ తల్లిదండ్రులు కూడా బలవంతం చేయాలి. పని చేసినంత మాత్రాన్ని మీరు చేరరు. కాబట్టి మీకు నచ్చిన రంగము మీకు ఇష్టమైనది మన కోచింగ్లో మణిదారులు చెప్పేసి ఉంటాయి సార్. పాలసీట్లో మంచి ర్యాంక్ వచ్చింది. అబ్బాయి అన్నతో పాటు పాలసీట్లోనే ఒక సౌండ్ కదా సార్, సౌండ్ అది ఎక్కడైనా తెలంగాణ హైదరాబాద్ మాత్రమే ఉంది. ఆ కోర్సు తీసుకొని ఇప్పుడు సినీ ఫీల్డ్లో మంచి పొజిషన్ వస్తుంది. అంటే ఏ రంగం అనేది కాదు, వాళ్ళకు ఒక్కోసారి మధ్యలో వేరే రంగానికి మీద దృష్టి పాటించు. మీకు ఏదైతే ఇష్టమో ఆ రంగంలో వెళ్ళచ్చు. మరి ఈ సమ్మర్లో ఈ సంవత్సరము విపరీతమైన ఎండలు ఉన్నప్పటికీ విద్యార్థులను పంపించడంలో తల్లిదండ్రులు దాని మీద కానీ మన టీచర్ టీం కానీ మన కోచింగ్ మీద కానీ మన స్నేహిత అమృతాశ్రమ సేవా సమితి మీద నమ్మకం ఉంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నటువంటి తరుణంలో ఎటువంటి ఇబ్బందులు కాదని చెప్పి నమ్మకం ఉంచినటువంటి తల్లిదండ్రులకు అలాగే ఈ ఎండలకు ఎంతో కష్టపడి వండిపొడబడి టైంలో మధ్యాహ్నం వరకు స్కూల్లో ఉండి బస్సు దిగి ఇట్నే వచ్చేసి క్లాస్ చెప్పి అంటే 1:30 క్లాస్ ఉంది కదా ఆ క్లాస్కి వచ్చేవాళ్ళు బస్సు దిగి నేరుగా క్లాస్ చెప్పేసి తర్వాత వెళ్ళారు. అంటే 2 బ్యాచ్లు తయారు చేసిన తర్వాత 1:30 నుంచి 2:30 వరకు ఒక బ్యాచ్, 2:30 నుంచి 3:30 అంటే 3:30 నుంచి ఇంటికి పోతే 4 అవుతుంది. 4 గంటలకు వాళ్ళు అన్నం తింటారు. మరి అలాంటి కష్టాన్ని మీకు ఇక్కడ వాళ్ళ త్యాగాన్ని మనకు ఇక్కడ వాళ్ళు మనకు ఇచ్చినారు కాబట్టి వాళ్ళ త్యాగాలను ఎప్పటికి కూడా మనం మరవకుండా ఎప్పుడైనా కానీ జీవితంలో ఎప్పుడో ఒకసారి మనం సెటిల్ అయిన తర్వాత కలిసా కానీ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మరి అలాంటి సమయాన్ని కేటాయించి చాలామంది విహారయాత్రలు కానీ సమ్మర్ వచ్చిందంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీతో గడపాలని పిల్లలతో గడపాలని ఎంతోమంది అనుకుంటారు. అలాంటి వాళ్ళ సుఖాలను కూడా వదులుకొని కేవలం మన పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినారు. వాళ్ళకు ఎంతో కొంత జ్ఞానం అనేది, ఎందుకంటే తల్లిదండ్రులు చాలామంది అవగాహన లేకుంటారు. అలాంటి తల్లిదండ్రులకు కూడా ఇలాంటి కోచింగ్లు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఈ స్నేహిత అమృతాశ్రమ సేవా సమితికి వెన్నంటి ఉన్నటువంటి ఉచిత విద్యా ఉపాధ్యాయులు అందరికీ మరి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకైతే ఉంది, వీళ్ళందరూ లేరంటే మాత్రం నాటి నా సంకల్పానికి వీళ్ళందరూ వెళ్ళంటే ఈ కార్యక్రమం ఎప్పటికీ మధ్యలో ఎక్కడ కూడా కాకుండా నిరంతరం కొనసాగుతూ ఈ స్నేహితామృతాశ్రమ సేవా సమితి ఉన్నంతకాలం కూడా ఈ కొనసాగాలని చెప్పేసి కూడా దానికి మీ అంత ఉపాధ్యాయ బృందం కూడా సహకరించాలని చెప్పుకుంటున్నాను. అలాగే ప్రతి కార్యక్రమంలోనూ దాతలు సహకరిస్తున్నారు. దాతలందరికీ కూడా అంటే ఫైనాన్షియల్కి కానీ అట్లా హెల్పింగ్ కానీ ప్రతి విషయంలోనూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి దాతలందరికీ, అలాగే మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు తీసుకుంటున్నటువంటి ఈ మీడియాకి, ఇంటర్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ, అలాగే స్నేహితామృతాశ్రమ సేవా సమితి బృందంలో ఉన్నారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం. చాలాసార్లు మన చంద్రశేఖర్ అన్న గారు చేసే కార్యక్రమాలకు
సహాయ సహకారాలు అందించారు. ఆయన కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అంతేకాదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కూడా నా వంతు ఖచ్చితంగా ఒక మోస్తాదులో నేను మీకు సహాయం చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. మరి ఆయన ఈ సందర్భంగా ఆయన కొనియాడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. మరి సార్ వాళ్ళు చెప్పినటువంటి సూచనలన్నీ మీరందరూ పుచ్చుకొని జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఎదిగి ఎప్పుడన్నా కనిపించినప్పుడు పలకరిస్తే సార్ అంతమించి వాళ్ళు ఏమీ ఆశించరు, మేమేమి ఆశించాం. ఒకవేళ ఏదంటే సైదమ్మ దర్శన సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలకు ఏమైనా కావాలంటే సహాయం చేస్తామంటే అంటే మీరు సెటిల్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏమన్నా చేయొచ్చు. మరి మొన్న రాసినటువంటి ఎగ్జామ్లో మీరందరూ కూడా మంచి ర్యాంకులు రావాలని చెప్పేసి వచ్చేలా మీరు రాయాలని చెప్పేసి తెలుసుకున్నాను. అలాగే ఏపీఆర్ చేసి రాసిన వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వలేదు, వాళ్ళందరూ కూడా హాల్ టికెట్ ఇవ్వండి. అలాగే ఇంకా ఎవరైనా కానీ పాలిసెట్ రాసే వాళ్ళు కూడా హాల్ టికెట్ ఇవ్వాలంటున్నారు. వాళ్ళు కూడా అందరూ ఈరోజు తేకపోతే రేపని ఉన్నాడు కానీ ఇప్పుడు ఒకసారి మాకు అందజేయండి. ఎందుకంటే తర్వాత వెళ్ళిన తర్వాత మీరందరూ మీ దారిలో మీరు ఉంటారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరికీ కలిపి చూసేది నేనే. మీరు చూసుకుంటారు, తెలియని వాళ్ళకు కూడా తెలియకూడదు. ఎవరైతే మంచి ర్యాంకులు వచ్చి స్టేట్ లెవెల్లో ఉంటారో వాళ్ళని మళ్ళీ పిలిపిస్తాము. వాళ్ళకి మంచి అభినందన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి 16 టెస్టులలో బాగా రాశారు, కొంతమంది చేశారు, వాళ్ళకి తెలిసి అలాంటి చేసినాము. అయితే కొన్ని పేపర్లు మాత్రమే తీసుకునేసి సార్ ఇంత తక్కువ ఇన్ని గ్రాండ్ టెస్టులు పెట్టడం భూమి మీద జరిగింది. 16 గ్రాండ్ టెస్టులు 22 రోజులు కోచింగ్. అయితే బాగా కోఆపరేషన్ చేశారు, పిల్లలు బాగా కోఆపరేషన్ చేశారు. పొద్దున మధ్యాహ్నం 2 వరకు ఇంకా ఏమన్నా పెట్టాలని కూడా అన్నారు. ఈరోజు కూడా ఎగ్జామ్ పెట్టమన్నారు, కానీ అంతవరకు మనకు లేదు కదా, అందుకని మనమే పెట్టినాం. ఓకే, మీరందరూ బాగా రాయండి. అయిపోయిన తర్వాత ఒకవేళ అందరం కలిసి పోదామని బట్టి ఈ రోజైనా నిర్ణయించుకోండి ఎగ్జామ్ రాసేదానికి. లేదు మేము ఇంటికి పోతామంటే అదే ఓకే. అది తర్వాత ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు నిర్ణయించుకొని చెప్పండి. మరి ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని తమ పుస్తకాలపై వేసుకొని విజయవంతం చేసేవారికి విద్య ఉపాధ్యాయులకి, అలాగే ప్రత్యేకించి మీకు మీ తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. సంకల్పము గట్టిదైతే మనకు మన సంకల్పం ఉక్కు సంకల్పం అంటాం. అంటే అంత గట్టి సంకల్పం మనకుంటే ఆటోమేటిక్గా ఒక స్టెప్ మనం ధైర్యంగా ముందుకు వేసినప్పుడు తోడుగా వచ్చేటువంటి జనాలు ఖచ్చితంగా ఉంటారు. మనం అసలు అడుగే వేయకపోతే, ప్రయత్నమే చేయకపోతే అక్కడే ఉండిపోతాం. సో ఆ యొక్క సూత్రాన్ని మనం అర్థం చేసుకున్న రాజు గారు విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో అయితేనేమి అన్నింటిలో కూడా అటువంటి ముక్కు సంకల్పంతో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశాడు. కాబట్టి ఇలా ఎన్నో అడుగులు ఆయనకు తోడుగా నిలిచినాయి. ఇలాంటి విజయాలు సాధించడానికి ఎంతోమందికి మరి తన సేవ ద్వారా ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడినాయి. థ్యాంక్ యూ రాజు. నీ యొక్క ప్రయత్నం ప్రతి ఒక్కటి కూడా సఫలీకృతం కావాలని, అందుకోసం మా వంతుగా ఏదైతే సహాయం చేయగలుగుతామో ఆ సహాయం ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నాము. అలాగే రాజు ప్రతి విషయంలో క్లారిటీ ఉంటుంది, చాలా నచ్చుతుంది మాకు అందరికి కూడా. ఒక స్పష్టత ఉంటుంది, ఒక స్వచ్ఛత ఉంటుంది. దానివల్ల అందరూ నడుస్తున్నారు. సో ఈ విధంగా రాజుగారిని అభినందిస్తూ ఇప్పటికే దాదాపు 2 గంటల పైగా మన అన్నగారి విజయాన్ని తీసుకున్నాము. ఆయన రకరకాల వ్యాపార వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. సో మరింత ఆలస్యం చేయకుండా ఈ యొక్క ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి మన చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన అత్యున్నత మహారథులు పురాణంలో వింటారు. ఇక్కడ అంటే అత్యున్నత మహారథుల కంటే గొప్ప లెవెల్ అనిపించమన్నారు. 3 గంటలు విష్ణు గ్రామంలో ఆడుకుంటే అంగారం గంటలు ఓపిక నాకైతే వచ్చింది. తర్వాత ఈ శివగారు కూడా ఆయన అత్యున్నత మహారాజులను ఉండొచ్చు. రాజుగారి గురించి ఏం చెప్పాలో అర్థం కాలే.
ఏది ఏమైనా ఈ చేపల ముందు విధానాలు చేపలుగా తిమింగలాలు చాలా చెప్పలేదు. వీళ్ళ ముందర ఏం చెప్పాలో నాకేది అర్థం కాదు. అంటే మనం మాట్లాడమన్నాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడతా పెద్దగా ఏం కాదు. ఇప్పుడు ఫస్ట్ మా మొట్టమొదటి రాజుగారి గురించి తీసుకుంటే ఆయనకు మనందరికీ రోజుకి 24 గంటలు టైం అయితే ఆయనకు 45 గంటలు ఉందో 72 గంటలు ఉందో ఆపైందో తెలీదు. ఏ కార్యక్రమం తీసుకున్నా రాజు 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 రాజు. అది ఎక్కడ అది ఎట్లా సాధ్యమో ఆయనకి ఎట్లా టైం ఉందో ఏమో అసలు భార్య బిడ్డలు చూసుకుంటాడో లేదో నాకైతే అర్థం కాదు. ప్రతి విషయంలో రాజు రాజు రాజు. మనము మన ఆప్తుడు ఏదైనా స్వర్గస్థులు అయినారని తెలియాలంటే అది రాజుగారి వల్ల తెలుస్తుంది. ఎందుకంటే ఫలానా వ్యక్తి చనిపోయినాడు, ఆయన నేత్రదానం చేసినాడు, ఇతర అవయవాలు దానం చేసినాడు అంటే అప్పుడు ఆ రాజుగారు వేసిన ఫోటోలు చూస్తే ఓహో ఈయన మన ఆప్తుడే చనిపోయినాడు అన్నప్పుడు మనం వాళ్ళ ఇంటికి అన్న పబ్లిక్ చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ అవయవ దానం చేయించుకోవడంలో కూడా అన్ని దానాలు సరే అవయవ దానం చేయించుకోవడం రాజుగారు లోపలికి అంటే ఇప్పుడు దానాల గురించి పోవాలంటే సార్ ఇప్పుడు ఉపాధ్యాయుల గురించి అధ్యాపకుల గురించి తర్వాత అవుతాం. ఫస్ట్ రాజుగారి గురించి పోవాలంటే ఇన్ని కార్యక్రమాలకు 24 గంటలు చాలు. లేదంటే 24 గంటలు చాలింది అంటే ఆయన తన కుటుంబం కోసం ఈ చదువు వినియోగించడం నాకు తెలిసి గట్టిగా మీకు కూడా 20 ఉంటుంది కాబట్టి ఇంత టైం మీ భార్య కూడా ఊహించి ఈసారి కొనసాగించాలని నేను నా రెండో ఆయన మనందరము మనలో మీ చిన్నారు ఏ ఒక్కరైనా కూడా రాష్ట్రపతి మీదుగా అవార్డు తీసుకోవాలని నా వాంఛ. అది నెరవేరేంత వరకు ఆయనకు ఆ దేవుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థన. ఇకపోతే ప్రతి ఒక్కరికి దాంట్లో చెప్పాలని తపన ఉంటుంది. కానీ వీళ్ళందరూ క్రోడీకరించి ఒకసారి సపోజ్ మీ 10 రకాల పేర్లు ఉంటాయి. మా ఎవరో ముందు కొంచెం మాట్లాడండి అంటే ఎవరు మాట్లాడరు. రమేష్ రారా అనేవాడు రమేష్ వచ్చారు, సుభద్రమ్మ రా అని ఆయన మాట్లాడారు. కానీ అట్లా గుర్తించి రాజు పైకి తీసుకొస్తున్నాడు. ఈ ఉపాధ్యాయ బృందాన్ని అయితేనే మిగతా ఏ రకంగా ఎవరు దేనికి ఉపయోగపడతారో దానికి ఉపయోగపడుతున్నా ఆ తెలివితేటలు చిన్నగా దండిగా తెలివితేటలు ఆ రాజుగారి ఎంత అది రాజుగారిని చెప్తా పోతే ఇప్పటికే మీకు చాలా టైం అయింది, అది వదిలేయండి. రెండోది బాయ్స్ గురించి గర్ల్స్ గురించి చెప్పుకుంటే బాగా మెత్తగా ఉంటాయి. అదే లోడ్ అంటారు సార్ వద్దు ముందరద్దు ఆ లోడ్ అంటారు. కాబట్టి బాయ్స్ ఉండే ఆ చురుకుదనము అది వాళ్ళకు ఉండాలా సార్. అది వాళ్ళు లేదని మీరు కోరుకోవద్దు, వాళ్ళకు ఉండాలా. కానీ క్రమశిక్షణ తప్పద్దు. క్రమశిక్షణ తప్పకుండా అలా చేయండి. ఇంకోటి బాలికల్లో ఉన్నారు, వాళ్ళు బాలికల్లో బాయ్స్ మాత్రం ప్రవర్తిస్తే వాళ్ళు పనికిరాలని అంటారు. వాళ్ళు మంచి వచ్చేటో వాళ్ళు పనికిరాలని లెక్కేస్తారు. మీరు అట్లుంటే అది సరిపోదు, వాళ్ళకి ఇది సరిపోదు. మీరే వాళ్ళే. కానీ అందరూ క్రమశిక్షణ తప్పకుండా ఉండాలా. తల్లిదండ్రులు గురువులు ప్రేమించాలా. మనకు సహాయం చేస్తున్నది జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా. అట్లా ఇంకోటి సార్, మీరు అధ్యాపకులకు గుర్తింపు లేదు అని మీరు అన్నారు, అది తప్పు సార్. మీరు మీ విద్యార్థి ఒకడు ఎంత పొజిషన్లో ఏడా చీఫ్ మినిస్టర్ స్థాయిలో కూర్చొని మీరు కనపడి లేచి నమస్కారం చేశాడని చెప్పండి. అది ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే క్రెడిట్. కాబట్టి జీవితం స్కూల్లో ఇంటర్మీడియట్ వచ్చినా కూడా నేను చదువు స్కూల్కి నేనేదో చూసుకున్నా. మాస్ నుంచి ఒక లో టాపర్ కన్నా అవుతారని ఆశ తెలియదు. కానీ దానికోసం నా వంతు నేను ఏదో వాళ్ళు అడిగింది నా చెన్నై ఇచ్చినట్టు చేస్తాను. ఇప్పుడు రాజు కూడా సభాముఖంగా చెప్తాను. ఎప్పుడైనా కూడా అదే మంచి కార్యక్రమాలకు వంతు దేవుడు ఇచ్చినంత దేశానికి సురక్షితంగా ఉన్నా. మొదటిది అధ్యాపకులు చెప్పేది ఓరనుకుంటే వరకు ఉంటుంది, మంచిగా ఉంటే వరకు ఉంటుంది. పెద్ద తిరుపతిలోనో విజయవాడలోనో సింగపుడిలో పెద్దలు కాలే, వీధి వల్ల సత్యనాథల్లా పెద్ద గొప్పోడైనాడు, అబ్దుల్ కలాం గొప్పోడైనాడు. మీరల్లో కూడా సత్యనాథల్లా అబ్దుల్ కలాం మీరే ఉంటారు. మీరు దాన్ని బట్టి ఆ స్పీడ్తో మీరు రావాలా. మొత్తం లాస్ట్ ఆఖరిగా ఏంటంటే శాంతి పెట్టి బాగుండదు. ఎవరికైనా కూడా వృత్తి దైవం. వృత్తి ఏంటి? చదువుకోవడం. ఈ చదువు అయిపోయినంత వరకు మీ వృత్తి చదువు.
మిగతా నాకందరికీ రకరకాల వృత్తులు ఉంటాయి. మీకు ఒకటే వృత్తి చదువు. మీ అమ్మనాలు సహాయపడాలా, ఉపాధ్యాయులు సహాయపడాలా. వృత్తి దైవంగా భావించితే మీకు ఎక్కడ పోకపోయినా మీ దేవుడు మీకు సహకరిస్తాడు. ఏ దేవుడైనా మీకు సహకరిస్తాడు. వృత్తి ధర్మాన్ని పక్కన పెట్టి వాడు సినిమా వీడు ఇష్టపోయినాడు అనేది కరెక్ట్ కాదు. ఈ మీరు క్రికెట్ తీసుకుంటే వినోద్ని సచిన్ టెండూల్కర్ ఇద్దరు ఒకే వచ్చినారు. కానీ సచిన్ టెండూల్కర్ క్రమశిక్షణతో ఎంతో ఎత్తుకెళ్తున్నాడు. వినోద్ కాంబ్లే ఆ క్రమశిక్షణ లేక పాడైపోయినాడు. లేడు, ఇప్పుడు భూమి మీద కూడా లేడు. హాస్పిటల్లో ఉన్నాక క్రమశిక్షణ ముఖ్యం. క్రమశిక్షణ అంటే వినోద్ కాంబ్లే అవుతారు, క్రమశిక్షణ సచిన్ టెండూల్కర్ అవుతారు. రెండోది ఈ మధ్య మ్యాచ్ చెవులో చూసినా సార్, 12 బాళ్ళకి 52 రన్లు కొట్టాలా. మీరు సాధ్యం అనుకుంటా. 12 బాళ్లకు 52 విజయం. మీ ఆఖరి వరకు పోరాడాలి. మీకు ఇచ్చిన క్వశ్చన్ 2 గంటలు వాటితో గమనం తప్ప లేదంటే ఆ 2 గంటలు మీరు బయటకు వచ్చి 120% ఆ 2 గంటల ముందు స్టూడెంట్ 199.9% చనిపోయేవాడు మంచిగా ఉన్నాడు. కాబట్టి మీరు లాస్ట్ వరకు ఆనే గోళ్ళు కూర్చోండి. లేదంటే ఇంకోటి ఏదైనా మనసులో మాట్లాడుకోండి, బయటికి రాకుండా ఏదైనా 50 లోపల మనసులో పెట్టుకోండి. లాస్ట్ ఈ ఇట్లా సారోలలో ఒక్కసారి వచ్చి మా ఇన్విజిలేటర్ గారు ఉండేవాడు మంచిగా 4 మార్కులు చెప్పాను అనుకో, ఆ 4 మార్కులు మీరు ఒకసారి పాస్ అయితే ర్యాంక్ వస్తుంది. మీరు ఏంటి నీకు బయటకు చెప్పడు కదా, అంతసేపు మళ్ళీ అయ్యాడు కదా. కాబట్టి మీరు ప్రతి క్షణాన్ని మీరు ఉపయోగించుకోవాలా. ఏది వృధా చేసినా సరే టైం వృధా చేయొద్దు. టైం మొట్టమొదటి టయాన్ని ఉపయోగించుకున్నాడు జీవితంలో పైకి వస్తాడు. మంచిదానికి చెడ్డదానికి కాదు. బొమ్మని చెప్పరా, ప్రతి నిమిషము మంచిని గురించి ఆలోచిస్తే మంచిగా ఉంటే వచ్చింది. లాస్ట్ అక్కడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, ఈ 3 సంవత్సరాలు మీ క్రమశిక్షణ కంటే తర్వాత మీ జీవితంలో చెడిపోరు. ఇది ఎందుకంటే సార్ ఆయన చెప్పింది. నేను మామూలుగా 33 ఏళ్ళు కండక్టర్ ఉంది సార్. 3 వారాల కంటే అన్ని అలవాటు నేర్చుకుంటాను సార్. నేను ఈ రోజు కూడా నేను ఏ అలవాటు నేను నేర్చుకోలే. నాకు ఈ రోజు కూడా 33 ఏళ్ళు కండక్టర్ ఉద్యోగం చేసినా కూడా నాకు ఏ చెడ్డ అలవాటు రాలే. అంటే అలవాటు చెడ్డోళ్ళని చెప్పరు. కానీ మీరు ఈ 3 ఏళ్ళు ముక్కు మూసుకొని క్రమశిక్షణగా పడితే జీవితాంతము మీరు క్రమశిక్షణగా ఉంటారు, జీవితంలో పైకి వస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అన్నగారు 6.5 స్మృతిపథం మనందరినీ వృత్తిలో ఇచ్చినాడు. అందులో క్రమశిక్షణ 2 వ్యక్తులని సహకరించింది. మీ
వినోదులుగా సచిన్ టెండూల్కర్ ఇద్దరు అంటే ఏజ్ ఇద్దరు క్రికెట్ ఉన్నటువంటి వాళ్ళే మరుగురించి వినోద్ టెండూల్కర్ అంత ఎత్తుకు ఎదిగి వినోద్ కాంబ్లీ అంతగా దిగజారి కింద పడిపోవడానికి చాలా క్రమశిక్షణ తప్పితే అలా ఉపయోగిస్తుందని చెప్పారు. అలాగే మరి ఉపాధ్యాయులు అంతా ఏదో లోలో అంటే సరిగా గౌరవం లేదు అని చెప్పేసి మమ్మల్ని కూడా హైలేకి తీసుకెళ్ళాడు కూడా ఉత్తేజాన్ని నింపినారు అన్నారు. చాలా సంతోషము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అటువంటి పరిస్థితి నెలకొని ఉందని చెప్పేసి ఒక బాధతో మాట్లాడిన మాటలే తప్ప అదే పూర్తిగా దానికి ఏమి మేము కట్టుబడి ఏమి లేదు. అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది అంతవరకే. అలాగే మీకు కూడా బాయ్స్ కూడా మరి అల్లరి చేయాలి కానీ ఏది కూడా దాని హద్దులు దాటకుండా ఉంటారు, ఎప్పుడు విధంగానే ఉంటారు. కాకపోతే అది హద్దులు పడిపోతుందని చెప్పేసి బాధతో ఆ మాటలు అనమే తప్ప అసలు అల్లరి చేయకపోతే బాయ్స్ ఎట్లా అవుతారు, ఎలా అవుతారు? అసలు అల్లరి చేయకపోతే ఖచ్చితంగా వాని దేశమై హాస్పిటల్లో చూపించాల్సి. ఏదో వాడికి రోగం ఉన్నట్లే అల్లరి చేయకపోతే అల్లరి చేయాలా. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈ వయసులో అల్లరి కలిసిందే కాకపోతే ఏంటంటే అది ఒక స్థాయిని దాటి ప్రమాద స్థాయిని దాటి వెళ్ళిపోతామని చేసి ఆలోచనల్ని అనిసి తప్ప అల్లరి చేయకూడదని కాదు. ఈ సందర్భంగా మంచి ఉపన్యాసం ఇచ్చినటువంటి అన్నగారు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్ఫూర్తితో బాలశివ గారు ఒక ముక్తాయింపు ఇస్తారట మాట. చంద్రశేఖర్ గారు తెలుసు కదా మీకు, ఆయన చూసారా క్రికెట్ గురించి మాట్లాడాడు, సచిన్ గురించి వీళ్ళంతా గురించి మాట్లాడాడంటే ఆయన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటాడు ఆలోచించండి. సో సార్ ఎలా సక్సెస్ అయ్యాడు అనేది దాని గురించి ఇంకా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తొందరలో రిలీజ్ అవుతుంది. దాన్ని కూడా మీరందరూ ఖచ్చితంగా చూడాలి. చూస్తే ఆయన ఎలా సక్సెస్ అయ్యాడని తెలుస్తుంది. సో ఆయన ఈ స్టేజ్కి ఆయన గురించి మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు సక్సెస్ ఎలా అవుతారని మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? సార్ అందరూ స్పీచ్ ఎలా ఉంది ఉంటారో అంత ఊపిరి అనమాట. చూస్తున్నాడు టైం అయిపోతున్నా కానీ సార్ 10 నిమిషాలు కానీ ఎలా మాడు ఏంటి గురించి మీకు పూర్తి తెలియాలి. తొందరలో ఒక 2-3 రోజుల్లో ఆయన ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశాము. ఆ ఇంటర్వ్యూ వస్తుంది. మీరందరూ ఖచ్చితంగా ఆయన చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి చెప్పాలి. అలాగే లాస్ట్ ఒకటే విషయము, ఎవరైనా కానీ మ్యాథ్స్ కష్టం అనుకుంటారు. ఎప్పుడైనా మ్యాథ్స్ సార్ని అడిగారా కష్టమా కాదా అని? మీరు ఎప్పుడైనా పక్కన వాళ్ళు చెప్పింది లాగా ఆలోచించవు, జడ్జి లాగా ఆలోచించండి. ఎందుకు? అవి ట్యాక్స్ అనమాట. ఇప్పుడు ఒకటి అల్లరి చేస్తామంటాడు, దగ్గరినట్టు అల్లరి చేయాలా? ఎక్కడి వరకు అల్లరి చేయాలా? ఇప్పుడు బౌలర్ నో బాల్ అని ఎప్పుడు అంటారు? బౌలర్ బౌలింగ్ వేస్తే బాల్ అని ఎప్పుడు అంటారు? ఆడినప్పుడు నో బాల్ అంటారు. మీరు కూడా అల్లరి ఎలా చేయాలి? మీకు ఏవైతే కండిషన్స్ ఉన్నాయో దాన్ని లోస్తే బాగుంటుంది. అలాగే హైలైట్గా ఉన్నప్పుడు కూడా సార్ చెప్పాడు చెక్ చేయించాలి. సో అల్లరి చేయండి, మీ లిమిట్స్ ఏంటో తెలుసుకొని వాటిలో చేయండి. అలాగే మీ అందరూ ఇప్పటి వరకు స్కూల్లో ఉన్నప్పుడు ఒక ట్యాక్స్ ఇచ్చింటారు, ప్రైస్ ట్యాగ్ అంటారు. చూడగానే దాని మీద ఏముంటుంది చెప్పండి? ఎంత రేట్ అని ఉంటుంది కదా. అలాగే వీడు బాగా చదువుతాడు, వీడు అల్లరి చేస్తాడని చెప్పి ఉన్నోళ్ళు బయట ఇచ్చింటారు. మీరు కొందరు ఏమనుకుంటారు? అదే అనుకుంటారు. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారంటే వాడు అల్లరే చేయాలనుకుంటారు. కానీ తప్పు. మీరు చెక్ చేసుకోండి. ఎవరైనా మ్యాథ్స్ సబ్జెక్ట్ కష్టం అంటే మీరు కూడా కష్టం అనుకుంటారు. ఎప్పుడైతే కష్టం అది కష్టం అవుతుంది. అలా కాదు, మీరు చెక్ చేసుకోండి అది ఎందుకు కష్టము. ఎప్పుడైనా అడగండి మ్యాథ్స్ సార్ ఎందుకు కష్టం సార్ అని. సో మీకు ఇచ్చిన ఏదైతే ట్యాగ్ ఉందో అది మీరు పక్కన వాళ్ళు మీకు తగిలించిన ట్యాగ్. మీరు ఇంతవరకు స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు అదే బాగా నెక్స్ట్ ఏజ్కి వెళ్ళినా కానీ మీకు పాస్ పేరు వస్తుంది. కాబట్టి మీరు బాగా వాడనుకో బాగా చదువుతాడు, ఒకడు అల్లరోడు అన్నాడు అనుకో వాడు అల్లరని కాదు. మీరు కూడా బాగా చదువుతారని మీ ట్యాక్స్ మీరే రేట్ వేసుకోవచ్చు. మీరు ఫస్ట్ సార్ చెప్పిన అర్థం చదువుతుంది ఆమెకు అవసరం లేదు. అయినా కానీ పాలిసెట్ రాసింది. ఆ పాలిసెట్ రాసిన వచ్చిన రిజల్ట్ యొక్క ప్రేరణతో నెక్స్ట్ ఆమె క్రాస్ చేయగలిగింది. అంత ఈజీగా తెలుసా? ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడమే చాలా కష్టం. మీకు పీజీలో సీట్ తెచ్చుకోవడం ఇంకా కష్టం. నేను చూసా. ఎందుకంటే నేను 5 ప్రిపేర్ అయినప్పుడు నా పక్కన కూర్చొని చదువుతూ ఉంటారు. ఏది ఎంబీబీఎస్ వాళ్ళు డాక్టర్ అయిపోయినారు. సీట్లు అంటే 10-12 గంటలు చదువుతారు సార్. వాళ్ళ మాత్రం చదవాలి. మీరు ఏదైనా ఒక పనిప్పుడు ఖచ్చితంగా స్టేషన్లో చేయండి. ఉందా లేదా రిజల్ట్ మీకు చెప్పాను. నాకు అర్థమైంది, మీకు కూడా అర్థం చెప్తున్నాను. సార్ ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూడండి, మీకు లైట్ పడుతుంది. థ్యాంక్ యూ. గారి ఛానల్ ఉంది కదా, రాజు గారు చేస్తారు. ఓకే వినండి. త్వరగా మనసు కూడా చాలా అంత వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అంత అద్భుతాలు ఉన్నా కానీ ఇలాంటి క్రమాలకు ఎప్పుడు ఉండవు. అలాగే
కేవలం దృష్టిగా ఆలోచిస్తుంటారు. మా ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా అన్న కళ్యాణ మండపంలోనే చేయడం జరిగింది. కూడా చాలా తగ్గించాడు. కేవలం ఇంతే కమర్షియల్ ఎప్పుడు ఆలోచించలేదు. సో మరి యొక్క మరి రాజుగారి దాంట్లో వస్తుంది, మన వాట్సాప్లో కూడా పంపిస్తారు, తప్పనిసరిగా చూసి ప్రేరణ పొందండి. ఇంకా ఇప్పటి ఎక్కడైనా అన్నగారు మా సభకు వెళ్ళలేము, ఏదైనా ఉంటే ముందే రాజు మాత్రం చాలా చక్కగా ఉన్నాం, చాలా స్ఫూర్తిగా ఉంది. థ్యాంక్ యూ మచ్. మరి ఇప్పుడు యువర్ టర్న్ స్పీక్ ఏ ఫ్యూ వర్డ్స్ అంది, ఉపయోగించుకోండి దీన్ని అవకాశాన్ని. సో మీరు ఖచ్చితంగా మాట్లాడాలా వీళ్ళ మాదిరి అనిపించింది కదా. అనిపించడం, మాట్లాడాలని అనిపించడం వేరు, మాటలు వేరు. చదవాలని అనిపించడం వేరు, చదవడం వేరు. రాయాలించడం వేరు, రాయడం వేరు. వెళ్ళాలని అనిపించడం వేరు, వెళ్ళడం వేరు. మీరు మాట్లాడాలనిపిస్తే కాదు, మాట్లాడాలి. మీరు అంతా రెడీగా అంతా మీ దగ్గర సమాచారం అంతా మాట్లాడచ్చు. కోచింగ్ గురించి కానీ బెటర్మెంట్ కోసం ఫీడ్బ్యాక్ వైపు నుంచి మాట్లాడండి. తీసుకోవాలండి స్టేజ్ అమ్మాయి నా పేరు శ్రావణి, ఇదొక ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వచ్చాను. ఇక్కడ అటువంటి గొప్ప ఉపాధ్యాయులకి నమస్కారములు. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ ఏదంటే ఇక్కడ తీసుకోవడం చాలా అదృష్టం అని భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ చాలా ఉపాధ్యాయులు వాళ్ళ ఎంతో విలువైన సమయాన్ని మనకు కేటాయించి మన కోసం మనం చదవాలని, భవిష్యత్తులో ఉన్నతాలకు చేరుకోవాలని వాళ్ళ ఉన్న విలువైన సమయాన్ని మనం కేటాయించి క్లాసులు తీసుకోవడం, మనకు డిసిప్లిన్ నేర్పించడం, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు చాలా దాదాపు ఉపాధ్యాయులు పైగా మనకు మంచి విషయాలు చెప్పారు. వీటన్ని నుంచి మనం ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. రాజు సార్ పెట్టిన కోచింగ్కి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. క్లాసులు ఎగ్జామ్ చేశాను కానీ చాలా మాటే కాదు, మాట కూడా చాలా చక్కగా ఉంది. ఇంకా ఇక్కడ మనం ఏం మాట్లాడాం కదా, అసలు మాట్లాడామా లేదా అదే ఇంపార్టెంట్. అంతే, ఎట్లయినా మాట్లాడచ్చు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మైసెల్ఫ్ లక్ష్మి, మీకు ఆల్రెడీ ఉంటుంది. నేను శ్రీజీ వెల్కమ్ ఇంగ్లీష్ మీడియం ఇచ్చాను. ఇక్కడ 1 month ఎక్స్పీరియన్స్. స్కూల్ కన్నా ఇక్కడ స్కూల్లో 12 years and 10 years, స్కూల్లో 12 years and 10 years నుంచి ఒకటే కాదు. ఇక్కడ ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చి విన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ అనేది ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఇంతమందితో అది ఇంపాసిబుల్. థ్యాంక్స్ టు రాజు సార్ ఇంతమందిని కంట్రోల్కి సార్ వస్తున్నారు. సార్ అంటే సార్ వచ్చినారు వాళ్ళు అక్కడ డిస్పర్స్ అయ్యాం. కొంతమంది సార్ నేమ్స్ తెలియదు కలిపి మేము తర్వాత ఈ సార్ మై ఫేవరెట్ ఐ గెస్ నారాయణ రెడ్డి సార్ ఇంగ్లీష్. తర్వాత ఫిజిక్స్ సార్కి ఓపిక ఉంది. ఫిజిక్స్ సార్ కానీ ఈ సార్ కానీ మా సార్ వల్ల చాలా ఓపిక ఉంది. ఇక్కడ డౌట్ అడిగిన క్లాస్లో ఎంజాయ్ చేసినా మనకు కామ్గా క్లాస్ చెప్తాను. తర్వాత మహేష్ రెడ్డి సార్ క్లాస్ వస్తున్నారంటే అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. సార్ అంటే ప్రతి ఒక్కరికి ఏముంటుంది. ఆ సార్ ఏదైతే 1 hour 2 hour క్లాస్ చెప్తున్నారో ఒక్కరు కూడా నోరు ఎత్తడానికి ట్రై చేయరు. మధ్యాహ్నం నిద్ర వస్తుంటుందని ఆ సార్ కానీ స్టాటిస్టిక్స్ చెప్పినారు. ఆ సార్ రంగారెడ్డి సార్ కానీ మధ్యాహ్నం నిద్ర వస్తుంటుందని లెసన్స్ చెప్పేటప్పుడు మధ్యలో జోక్స్ చేస్తూ అంటారు. వాళ్ళని ఏదైనా బయట విషయాన్ని చెప్పి అందరూ నవ్వించడానికి ట్రై చేస్తూ అంటారు. నిద్ర రాకుండా నైట్ సార్ టిగ్నా పెట్టి చెప్పినారు. టిగ్నా చెప్తారని చెప్పి చాలా చాప్టర్స్ టిగ్నాతో కలిపి చెప్పి ఎక్కువ నాలెడ్జ్ మీదానికి ట్రై చేశారు. థ్యాంక్స్. తర్వాత కోఆపరేషన్ సార్ మధ్యాహ్నం
అందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు చెప్పినా కానీ ఉపాధ్యాయులు గుర్తుంటే పేరు పెట్టుకోవాలి. ఉపాధ్యాయులు సరే అనేటువంటిది కనీసం చాలా చక్కగా మాట్లాడింది. అయినా వెంకటమ్మ వాక్ దాటింది, స్టేజ్ ఫియర్ లేకుండా చెప్పాలి కూడా. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారు, మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు. మాట్లాడాలనిపిస్తా ఉంటుంది కదా, అదే ఇందా చెప్పి మాట్లాడుతున్న వాయిస్ వచ్చి చెప్పిన రెండు మాటలు రా. ఇద్దరు అమ్మాయిలు కోర్టు అందుతారా? మాటలు మాట్లాడండి. ఓకేనా? మరి రైట్ డిస్కషన్ మొదలు పెడతావా? మరి మన అందరి గారికి అప్పగిద్దాం ఈ కార్యక్రమాన్ని. సరేనా? ఓకే, మొత్తం బాయ్స్ 110 మంది, గర్ల్స్ 98 మంది, 201 ఎన్రోల్ అయ్యారు. 14 టెస్టులు దాకా కలిశారు. వీటిల్లో మరి మంది కొన్ని టెస్టులు బాగా పర్ఫామ్ చేసినప్పటికీ కొన్ని స్కిప్ చేయడం వల్ల, ఆబ్సెంట్ కావడం వల్ల వాళ్ళ 50 వాళ్ళని కన్సిడర్ చేయలేదు. సో అన్ని టెస్టులు రాసిన వాళ్ళని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. అంటే అలాంటి వాళ్ళలో మరి ముందుగా తీసుకున్నాము. యావరేజ్ మార్క్స్ ఇప్పుడే స్కోరు 85, అంటే 120 మార్కులు గాను 85 మార్కులు సగటు మార్కులు సాధించినటువంటి ఈ నందివర్ధన్ రెడ్డి థర్డ్ కేంద్ర సుందర్ 953 81.3 Congress 8.66.
అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అది ఎక్కడ జరుగుతున్నా సరే. సో ఆ రకంగా మీరు అవకాశం ఉపయోగించుకోవడానికి ఎల్లుండి పరీక్ష రాయబోతున్నారు. చాలా సంతోషం. మీరు సీరియస్గా తీసుకునే రాయండి. మీరు చేరతారా చేరరా, పాలిటెక్నిక్ చేరతారా చేరనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. దానికి సంబంధం లేదు. మీరు చేరొచ్చు చేరకపోవచ్చు, ఇంటర్మీడియట్ చేరొచ్చు, ఇంకా ఏదైనా ఇతర కోర్సులు చేరొచ్చు. కానీ పోటీ పరీక్ష రాయడం ద్వారా మీ యొక్క స్థాయి స్థానము తెలుస్తుంది. అంటే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరీక్ష కాబట్టి ఇది ఇటువంటి పరీక్ష మీరు మొట్టమొదటిసారిగా రాస్తున్నారు. మీ స్థాయి తెలుసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. 10th క్లాస్ పరీక్ష రాసింటారు, రాష్ట్ర స్థాయిలో అందరూ రాశారు, మీరు రాశారు, కానీ మీ ర్యాంకు తెలియదు కదా, మీరు ఎన్నో వాళ్ళలో తెలియదు కదా. ఈ పరీక్ష ద్వారా ఏం తెలుస్తుందంటే రాష్ట్రంలో మీరు ఎన్నో వాళ్ళు చక్కటి అవకాశం కాబట్టి సీరియస్గా తీసుకొని రాయండి. మీలో కొంతమంది ఏమనుకుంటారు ఇదే అవసరం స్కాలర్షిప్ వాటి చేయడం కదా, మనకేమిటి రాద్దానంటే సరదాగా ఏదో అనుకుంటారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాసేటువంటి మోడల్ టెస్టులో కూడా దాదాపు 14 టెస్టులు కండక్ట్ చేశారు టీచర్స్. ముఖ్యంగా నందన్ సార్ ఎక్కువగా రెగ్యులర్గా ఉంటూ ఈ మధ్య మిగిలిన సార్ గారు కూడా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు వస్తూ పరీక్ష పెట్టినటువంటి క్రమంలో నేను గమనించింది ఏంటంటే మీరు 2 గంటలు పరీక్ష అయితే అర్ధగంట 3 గంటలో రాసి ఏదో చుట్టేసి అయిపోయింది అని చెప్తున్నారు. అడిగితే అయిపోయింది సార్, 2 గంటల పరీక్ష అర్ధగంటలో ఎప్పటికీ అయిపోదు. మీకు అంత స్థాయి స్టామినా లేదు, ఉంటుంది ఎవరికి కూడా. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే అంత సులభంగా చుట్టుకుంటా పోయేది కాదు.